But the promise that Jesus gave us is about eternal kingdom. అయితే యేసు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము నిత్య జీవమైనది. Here when he started preaching, he said, "Repent, for the kingdom of God is at hand." ఆయన ప్రసంగం చేసినప్పుడు ఇలాగే చేస్తున్నారు, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. The kingdom of God is not meat and drink, it is peace, righteousness and joy in the Holy Ghost. ఆ నిత్యమైన రాజ్యము భోజనములు పానములు కాదు కానీ నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. This kingdom has three aspects. ఈ యొక్క దేవుని రాజ్యములకు మూడు భాగములు కలవు. First of all, it is a spiritual experience. మొట్టమొదటిగా అది అనుభవించే కార్యమై ఉన్నది. When I receive peace, righteousness and joy in the Holy Ghost, I become God's kingdom spiritually. ఎప్పుడైతే నీతిని సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందమును పొందుచున్నావో ఆత్మీయంగా దేవుని రాజ్యమును అనుభవించుచున్నావు. Secondly, రెండవదిగా in Daniel 7:27, దానియేలు 7:27, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యములో and in 11:15 Revelation, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యములో, Revelation 20:4, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యములో, in all these places we read about the 1000 years reign of Jesus literally on this earth. ఈ యొక్క వాక్యములన్నిటిలో ఏమి చూస్తున్నామనగా ఈ భూలోకములో మనం ఏలుబడి చేసే అక్షరానుసారమైన 1000 ఏళ్ల పరిపాలన గురించి చూస్తున్నాము. The saints will be taken up in the rapture, in the secret coming of Jesus. అటువంటి వారు ఎవరైతే ప్రభు రాకడలో రహస్య రాకడలో కొనిపోబడుదురో, After 7 years of tribulation, they will come with Jesus. 7 సంవత్సరాల శ్రమల కాలములకు పిదప వారు యేసుతో పాటు ఈ భూలోకంలోకి వచ్చెదరు. That is called the third advent of the second coming of Jesus. అదే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలోని మూడవ భాగముగా కనబడుచున్నది. In that coming, he will be coming openly so that every person can see him. ఆ యొక్క రాకడలో యేసు ప్రభు బహిరంగంగా బయలుపరచబడుదురు, దాని మూలంగా ప్రతి నేత్రము ఆయనను చూచును. Jesus will come openly in the third phase of his coming. యేసు ప్రభు బహిరంగంగా ఆయన రాకడ యొక్క మూడవ విభాగమందు బయలుపరచబడుదురు. Picture number 10. మీకు ఉన్న పటములలో 10వ సంఖ్య వేసుకుని పటము. In picture 9, we read that in the middle of the 7 years of tribulation, he will appear in the sky. 9వ పటములో మనం చూస్తున్నాము, శ్రమల కాలపు మధ్య భాగంలో ఆయన మధ్యాకాశమందు ప్రత్యక్షమగుదురు. To take away the martyrs who died confessing the name of Jesus during the first 3.5 years of tribulation on the earth. భూలోకంలో వారు అనుభవిస్తున్నటువంటి మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలో యేసు ప్రభు నిమిత్తం హతసాక్షులను వారిని కొనిపోవటకు ఆయన వచ్చెదరు. Whereas after the 7 years tribulation is over, మరి 7 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడిన తర్వాత Jesus will come openly. యేసు ప్రభు బహిరంగంగా వచ్చెదరు. I'll give you certain verses you'll note down and go home and check. కొన్ని వాక్యములు మీకు చెప్పేదను, అది రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళి చదువుకోనండి. In Revelation 1:7, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యములో, behold, he comes with clouds. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు, Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను చూచును. They also will pierce him, will see him. ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూచెదరు. And all kindreds of the earth shall wail because of him. వారందరూ కూడా ప్రతి భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకొనుచు ఆయనను చూచెదరు. All the people will be able to see Jesus coming down from heaven, literally, openly, in the third phase of his coming. ఆయన రాకడ యొక్క మూడవ విభాగమందు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే కార్యములు ప్రతి నేత్రము కూడా బాహాటముగా ఆయన కనుగొందురు. Jude, the apostle, writes in his book in the 14th verse, యూదా తన పత్రికలో 14వ వాక్యంలో ఇలాగ రాయించున్నాడు. around 4,000 years ago, that is 4,000 BC, he gave a prophecy. క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితమే అతను ప్రవచించి ఉన్నాడు. He said, Enoch, yes sir, man of God, he prophesied. హానోకునటువంటి దేవుని భక్తుడు ఈ విధంగా ప్రవచించుచున్నాడు. What was the prophecy? ఆ ప్రవచనం ఏమై ఉన్నది? The Lord will come with 10,000s of his saints. ప్రభువు తన వేల మంది పరిశుద్ధుల పరివారంతో కూడా వచ్చును. The Lord will come with 10,000s of his saints. ప్రభువు తన 10,000 మంది పరిశుద్ధుల పరివారంతో వచ్చును. To execute judgment upon all ungodly and sinners. భక్తిహీనులైన వారి మీదను పాపుల మీదను తన యొక్క న్యాయ తీర్పులు చెల్లించు నిమిత్తము, For the deeds of harsh speeches వారి యొక్క కఠినమైనటువంటి మాటలను బట్టి which they have spoken against Jesus. వారు యేసు ప్రభువుకు విరోధంగా మాట్లాడేటువంటి మాటలు. Some people are ungodly but
Christians. కొంతమంది భక్తిహీనంగా కనబడుతున్నారు కానీ క్రైస్తవులుగా ఉంటున్నారు. They are Christians but they never live a godly, God-fearing life and faithfully worship God. వారు క్రైస్తవులుగా కనబడుతున్నప్పటికీ ఒక దైవభక్తి పరమైన జీవితం చేయడం లేదు, దేవుని సరిగా ఆరాధించలేని వారిగా కనబడుతున్నారు. They may be attending a church. వారు ఏదో ఒక సంఘములో హాజరవుతున్నారు నిజమే. They may call it as their mother church. అది వారి తల్లి సంఘము అని చెప్పుకొనుచున్నారు. But Jesus told the woman of Samaria in chapter 4 John. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు చెప్పుచున్నప్పుడు True worshippers will worship God in truth and in spirit. నిజముగా ఆరాధించువారు దేవునిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. All the Christians must be aware that true worshippers must worship God in truth and in spirit. క్రైస్తవులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమనగా నిజముగా దేవుని ఆరాధించేవారు దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. New Testament church is therefore said to be the pillar and the ground of truth. నూతన నిబంధన సంఘం అని చెప్పుచున్నప్పుడు అది సత్యములకు స్తంభమును ఆధారముగా ఉన్నదని చెప్పి వ్రాయబడి ఉన్నది. It is not a set of codes and modes and some doctrines. అది ఏదో కొన్ని నియమములు కొన్ని పద్ధతులు కొన్ని క్రమములను పాటించేదిగా ఉండలేదు. If there is no truth preached in a church, the church cannot be found in the rapture. సంఘములో కానీ సత్యము బోధించబడకపోతే ఆ సంఘము ప్రభు రాకడలో ఎత్తబడనేరదు. Bible says God is the truth. బైబిల్ చెప్పుచున్నారు దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. He is the only true God. ఆయన ఏకైక సత్య దేవుడు. Jesus said, I am the way, the life and truth. యేసు ప్రభు చెప్పుచున్నారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. Thirdly, the Holy Spirit is said to be the spirit of truth. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపైన ఆత్మగా పిలువబడుచున్నారు. And finally, చివరిగా the word of God is said to be true word. దేవుని యొక్క వాక్యం కూడా ఈ సత్య వాక్యములు అని చెప్పి రాయబడి ఉన్నవి. In our worship, మన యొక్క ఆరాధనలో we must always remember the triune God. మన త్రిత్వ దేవుని మనం ఆరాధించు వారమై ఉండవలెను. God is a symbol of character. దేవుడు ఒక స్వభావమునకు ప్రతీకగా మనం God కనబడుచున్నాడు. is love. దేవుడు ప్రేమ He స్వరూపి. loved the whole world and not a single man should ever perish. ఆయన సర్వలోకమును ప్రేమించున్నారు, ఏ మానవుడు నశించిపోవటం ఆయనకు ఇష్టం But లేదు. all who believe in Jesus can be saved. మనం ఈ దినం వరకు ఆయన యందు విశ్వాసం ఉంచుకొని ఉన్నాము. God is love. In love we all must be made perfect. మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, మనము కూడా ఆ ప్రేమలో పరిపూర్ణులుగా మార్చబడవలెను. Secondly, we read about Jesus. రెండవదిగా యేసు ప్రభు గురించి చదువుతున్నాము. Jesus is God's wisdom. యేసు ప్రభు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. 2 Corinthians chapter 1 verse 30 reads, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వాక్యంలో చదువుతున్నాము. He is our righteousness. 1 కొరింథీలో చదువుతున్నాము ఆయనే మన నీతి, He is our holiness. ఆయనే మన పరిశుద్ధత, And He is our redemption. ఆయనే మన విమోచనమై ఉన్నారు. So Jesus is, He is our wisdom. యేసు ప్రభువే మనకు జ్ఞానముగా Both కనబడుచున్నాడు. these are written in 2 Corinthians 1:30. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యంలో చూస్తున్నాము. So when we study about Jesus, మనం యేసు గురించి తెలుసుకున్నప్పుడు we must grow in His wisdom. ఆయన జ్ఞానమందు ఎదుగుచున్న వారంగా ఉండవలెను. He was the word uttered by God in creation. ఆయన సృష్టిలో ఉచ్చరించబడినటువంటి దేవుని వాక్కుగా యేసు కనబడుచున్నారు. In Jesus we find four uniqueness. యేసు ప్రభునందు 4 ప్రత్యేకతలను చూస్తున్నాము. His birth is unique. ఆయన యొక్క జన్మము He ప్రత్యేకమైనది. was born not by the will of man, not by the will of the flesh. ఆయన మనుష్యుల వల్లైనను రక్తము వల్లైనను ఆయన He జన్మించలేదు. was born of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో జన్మించినారు. You and I should also be born again by Holy Spirit. నీవు నేను కూడా పరిశుద్ధాత్మ మూలముగా మరలా జన్మించవలెను. That which is born of the flesh is flesh, that which is born of the spirit is spirit. ఎవరైతే శరీర ప్రకారంగా జన్మిస్తున్నారో శరీరమై ఉన్నది, ఆత్మానుసారంగా జన్మించిన వారు ఆత్మయై ఉన్నారు. John the 3rd chapter, Jesus spoke to a great teacher called Nicodemus. యోహాను సువార్త 3వ అధ్యాయమందు గొప్ప బోధకుడైన నికోదేముతో ప్రభు ఈ సత్యములను మాట్లాడుచున్నారు. That which is born of the spirit is spirit, that which is born of the flesh is flesh. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. And only the Holy Spirit is very, very imperative for every true Christian, whether he likes or he doesn't like, whether he believes or doesn't believe. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రతి క్రైస్తవునికి అత్యవసరమైన కార్యమై ఉన్నది. అతను ఇష్టపడినను ఇష్టపడకపోయినను, అతను నమ్మినను నమ్మకపోయినను ఇది అత్యవసరమైన విషయము. Only when the anointing of the Holy Spirit came down, the New Testament church was established. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినదో అప్పుడే నూతన నిబంధన
కొరకు మీరు అభిషేకం పొందని వారై ఉన్నట్లయితే let us like cry to God, pray to God, give an anointing. ఇప్పుడే దేవుని చూసి మొరపెట్టుకోండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించెదరు. When you will anointing come, you will be empowered as a true Christian. అభిషేకం పొందినప్పుడు మాత్రమే ఒక నిజమైన క్రైస్తవత్వం చేయుటకు శక్తిని దేవుడు అనుగ్రహించెదరు. And Jesus said, when the power of God comes into you, ఎప్పుడైతే దేవుని శక్తి మీ మీదకి దిగి వచ్చునో, go into all the world and be witnesses to me. మీరు భూదిగంతములకు వెళ్ళి నాకు సాక్షిగా ఉండుడని ప్రభు చెప్పి ఉన్నారు. From Jerusalem, Judea and Samaria and uttermost part of the world. యెరూషలేమునందును, యూదయయందును, సమరయయందును, భూదిగంతముల వరకును నాకు సాక్షిగా ఉండుడు. As true Christians, we must always look out for opportunities to share the word of God to other people. ఒక నిజమైన క్రైస్తవునిగా ఇతరులకు దేవుని యొక్క వాక్యము పంచుకొనుటకు మీరు అవకాశములను, తరుణములను వెతుకుతున్న వారై ఉండవలెను. During the first 3 years of tribulation, ఆ యొక్క మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలమందు the forsaken man confesses Jesus, విడవబడినటువంటి సంఘం అనేవారు యేసు ప్రభుని ఒప్పుకోలు చేయుదురు. refuse to worship the Antichrist, అంత్యక్రీస్తును అంగీకరించుటకు తిరస్కరించెదరు. the one world ruler. ఆ యొక్క ఒకే ప్రపంచ నాయకుని They can be saved. వారు రక్షణ పొందవచ్చును. Of course, the Antichrist will kill them, ఒకవేళ అంత్యక్రీస్తు వారిని చంపివేయవచ్చును. as we read in 6th chapter 8th verse of Revelation. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదువుతున్న విధంగా He will kill them by 4 means. 4 విధములుగా అట్టి వారిని అంత్యక్రీస్తు చంపివేయుచున్నాడు. He will kill them by famine, ఒక కరువును ఇచ్చి వారిని చంపుతున్నాడు. because these saints will not receiving his mark of 666. ఎందువలనంటే వారు అతని యొక్క సంఖ్య అయినటువంటి 666 ముద్రను వేయించుకొనుటకు తిరస్కరించుచున్నందువలన, Because the number, image, mark and name of the Antichrist, he will never allow you to buy or sell anything. ఆ యొక్క ప్రతిమ యొక్క ముద్ర గాని, సంఖ్య గాని, పేరు గాని మీరు వేయించుకోకపోయినట్లయితే ఏ మాత్రం కూడా క్రయ విక్రయములను మనము చేయలేము. Revelation chapter 13, 17 and 18. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17, 18 వాక్యములు. And those people will die in famine. అటువంటి వారు క్షామము మూలముగా చనిపోవుదురు. In 6th chapter 8th verse he says, 6వ అధ్యాయం యొక్క 8వ వాక్యంలో చెప్పబడుచున్నది, some of the saints will die in hunger, కొంతమంది అయితే ఆకలితో పస్తుతో చనిపోవుదురు. and some of them he will kill by the sword. కొంతమంది అయితే అతని ఖడ్గము ద్వారా చంపును. Some of them will be killed by the beasts of the world. మరి కొందరిని ఆ యొక్క క్రూర మృగముల వల్ల అతను చంపివేయును. Beasts have no soul. మృగములని చెప్పినప్పుడు ఎటువంటి ఆపలేనిగా కనబడుచున్నవి. Yeah, they never remember God. They are not God conscious. వాటికి దేవుడు అంటే ఎవరో తెలియదు, దైవ గ్రహింపు లేనివిగా కనబడుచున్నవి. So ungodly people, కాబట్టి భక్తిహీనులైన వారు they are called as beasts. వారు మృగములతో పోల్చబడి చెప్పబడుచున్నారు. And now technology is advanced to a very great extent. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది బహు విస్తారముగా అది అభివృద్ధిలోకి వచ్చినది. In many nations they have invented robots. అనేకమైన దేశాలలో చూసినప్పుడు రోబోలను ఆవిష్కరించి ఉన్నారు. These robots have no soul. రోబోలకు ఎటువంటి ఆత్మ ఉండదు. And they can speak. అవి మాట్లాడగలవు. They can do works like man. అవి మనుషుల వలె పనులను చేయగలవు. And there's a hotel here in Tirupati where robots are serving food. సమీపంలో ఒక హోటల్ ఉన్నది. ఆ రోబోలే సర్వింగ్ చేస్తున్నటువంటి హోటల్ అయి ఉన్నది. In India it's advanced so much, just think about foreign countries. భారతదేశంలో మిగిలినటువంటి సింగపూర్ విదేశీయుల కంటే ఒక ముందంజ వేసిన దేశంగా ఉంటున్నది. Many great superpowers in the world they have made robots as army men. అనేకమైనటువంటి అగ్రరాజ్య శక్తులన్నీ కూడా రోబోలను తమ యొక్క సైనిక దళంలో They సైనికులుగా do all household works. ప్రతి విధమైన ఇంటి పనులను కూడా చేయించున్నవి. When you ask them any question they answer you. ఏ ప్రశ్న అడిగినా సరే జవాబు చెప్పును. They walk. అవి నడుచును. One robot can kill 1,000 people. You recently read in a paper. సమీప కాలంలో నేను వార్తాపత్రిక చదివిన వార్త ఏమనగా ఒక్క రోబో దాదాపు 1000 మందిని ఒకేసారి చంపివేయును. Bible calls them as a beast. బైబిలు అట్టి వాటిని మృగములు అని పిలుచుచున్నది. They do many things, అనేకమైన పనులు అవి చేయును. but they never have soul. కానీ ఎంత మాత్రము వాటికి ప్రాణము, వాటి ఆత్మ ఉండదు. They are machines. అవన్నీ యంత్రములు మాత్రమే. Human machines. అవన్నీ కూడా మానవ యంత్రములు. And these robots will be used to kill the Christians wherever they go. ఈ రోబోలనేవి క్రైస్తవులను వారు ఎక్కడికి వెళ్ళినా సరే కనుగొని చంపగల శక్తి గలవై ఉన్నవి. In those days, people will like to die. ఆ దేవులలో జనులు మరణించ
ఇష్టపడుతూ ఉంటారు. But death will go far away from them. కానీ మరణం అనేది వారికి బహు దూరంగా వెళ్ళిపోవును. Chapter 9 verse 6. 9వ అధ్యాయం యొక్క 6వ వాక్యంలో చదువుతున్నాము. Revelation chapter 9 verse 6. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యము. In those days shall men seek death ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని and shall not find it, అది వారికి దొరకదు. and shall desire to die, చావవలెనని ఆశపడదురు గాని and death shall flee from them. మరణము వారి వద్ద నుండి పారిపోవును. Now doctors say ఇప్పుడు డాక్టర్లు చెప్పుచున్నారు, they have invented artificial blood cells. వారు కృత్రిమమైనటువంటి ఆ రక్త కణములను సృష్టించినట్లుగా చూస్తున్నారు. Yes, in human body in the bloodstream white corpuscles and red corpuscles are there. మనము మానవ శరీరం చూస్తున్నప్పుడు రక్త ప్రవాహంలో తెల్ల రక్త కణములను ఎర్ర రక్త కణములను చూస్తున్నాము. When their account is minimized, వాటి సంఖ్య అనేది తగ్గించబడినప్పుడు they will die. వారు చనిపోవుదురు. When they die, man also will die. అవి చనిపోయినప్పుడు మనుషులు కూడా చనిపోవును. But there is artificial blood cells can be implanted into our bloodstream, అప్పుడు ఆ కృత్రిమైనటువంటి రక్త ప్రసరణ అనేది మన రక్తంలోకి ప్రవేశింపచేయుదురు. so that man may not die. దాని మూలముగా మనుషులు చావకుండా ఉండును. Number 2. రెండవది, Nowadays, a chip has been invented, ఈ దినములలో వ్యాధిగ్రస్తులైన మనుషునికి and it is fixed in the brain of man. ఆ చిప్ అనేది మనుషుని యొక్క మెదడులోకి అమర్చినప్పుడు The scientists tested that with a young man in America. They tested him. విద్యార్థులైన వారు ఒక మనిషిలో ఈ కార్యం చేసి పరిశోధన చేసి ఉన్నారు. He is living for 1 year now. అతడు ఇప్పుడు ఆ చిప్పు మూలంగా గత He సంవత్సరంగా said జీవిస్తున్నాడు. my brain is too active, overmuch active now. అక్కడ ఏమంటున్నాడంటే చిప్పు అమర్చిన తర్వాత నా మెదడు అనేది అనేక రెట్లు వేగంగా పనిచేయించుతుంది. Even if your brain is hemorrhage, అతనికి మెదడు యొక్క కణములు పగిలిపోయినప్పటికీ the chip can keep it active and alive. ఆ యొక్క చిప్పు అనేది అతని బ్రతికింప చేయదు. So man may not have to die because of brain hemorrhage. అందువలన మెదడులోని కణములు అవి పాడైపోయినందువలన మనుషులు చావనక్కర్లేదు. Therefore, your Bible says people will like to die, but they cannot die. They will not die. అందువలనే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, మానవులు మరణమును ఆ దినములలో వెతుకుతారు కానీ సావు వారికి దూరమైపోవును. In hell also the souls will not die. నరకములో కూడా చూసినప్పుడు వారి ఆత్మలు చావనే చావవు. Because it is a place of torment. ఎందువల్లంటే అది హింస పొందుతున్న స్థలమై ఉన్నది. The rich man in Bible went to hell. ధనవంతుడు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము, అతడు నరకానికి వెళ్ళి ఉన్నాడు. His soul never died. అతని యొక్క ఆత్మ చనిపోలేదు. Remember Abraham. అతడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. And Lazarus sitting in his bosom. రాజులు అనే రొమ్మున కూర్చుని ఉన్నాడు. With great agony and pain, he confessed, Abraham, I am dying here. గొప్ప వేదనతోనూ యాతనతోనూ చెప్పుచున్నాడు, అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను. Hell is burned with fire and brimstone. నరకం అనేది అగ్ని గంధకములతో మండు గుండమై ఉన్నది. When a soul for any sin is thrown in the hell, the soul will never die. ఏ యొక్క ఆత్మ అయితే పాపము చేసి నరకంలో పడవేయబడునో ఆ ఆత్మ ఇక మరణించదు. For ages and ages and ages, it will only be tormented. అనేకమైన యుగములు తరములు గడిచినా కూడా అక్కడ హింస పొందుతూనే ఉంటారు. When the tribulation period, literally and practically, that can be seen in men. శ్రమల కాలం అని చూసినప్పుడు అక్షరాల సారముగాను అనుభవపూర్వకముగాను భూమి మీద మనుషులు అట్టి కార్యములు అనుభవించలేరు. Therefore, what will they say? అందువల్ల వారు ఏమని చెప్పుదురు? Because it's a time of tribulation, శ్రమల కాలం సమయం కాబట్టి people see Jesus sitting on the throne. జనులు యేసు ప్రభువుని సింహాసనాసీనుడై ఉండుట వారు కనుగొందురు. Chapter 6, verse 15 says, 15 and 16. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-16 వాక్యములను చూస్తున్నాము. The kings of the earth are the great men, ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి జనులు, రాజులను, గనులను, and the rich men, గనులోని వారును, and the chief captains, శాస్త్రాధిపతులను, ధనికులను, and the mighty men, బలిష్ఠులను, every bondman, ప్రతి దాసులను, every free man, ప్రతి స్వతంత్రులను, they will hide themselves in the dens and the rocks of the mountains. వారి కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొందురు. And they will say వారు ఈ విధంగా చెప్పుదురు, to the mountains and the rocks, వారి కొండలతోను రాళ్లతోను చెప్పుదురు, fall on us, మా మీద పడుడి. and hide us from the face of him that sits on the throne, సింహాసనం వద్ద కూర్చున్న వారి యొక్క ముఖము నుండి మమ్మలను మరుగు చేయండి. and from the wrath of the Lamb. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మలను మరుగు చేయండి. That people will be willing to die, but they cannot die. They will not be allowed to die. జనులు మరణించడానికి ఎంతో ఇష్టపడతారు కానీ వారు మరణించడానికి అనుమతి లేదు. Because the Antichrist, the one world ruler with the power of the devil, ఎందుకంటే అంత్యక్రీస్తు అనేటువంటి ఒకే ప్రపంచ పాలన
దేవుని యొక్క వాక్యం అక్కడ ఈ విధంగా చెప్పబడుచున్నది. The judgment of God will come upon everyone దేవుని యొక్క ఉగ్రత ఎటువంటి వారి మీదకి వచ్చిననగా who will never listen to the gospel. ఎవరైతే సువార్తకు లోబడకుండా ఉంటున్నారో, those who obey not the gospel of the Lord Jesus Christ, they will be punished with everlasting destruction from the presence of the Lord. దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అటువంటి వారందరూ కూడా శ్రమ నందుదురు. 2 Thessalonians chapter 1 verse 8 and 9. రెండో దశలోనిక పత్రిక మొదటి అధ్యాయము 8, 9 వాక్యములు. In Jude 14 verse 8, Jesus and the Lord will come with 10,000 of his saints to execute judgment on the earth. యూదా పత్రిక 14 వాక్యములను చదువుతున్నాము. యేసు ప్రభువు దగ్గర 10,000 మంది పరిశుద్ధుల పరివారంతో ఆయన వచ్చి జనుల మీద ప్రతిదండన చేయడానికి వచ్చునని చెప్పి రాయబడి ఉన్నది. To the Thessalonians Paul writes, he will come in flaming fire, taking vengeance on them that know not the God and obey not the gospel of our Lord Jesus Christ. రెండో దశలోనిక మొదటి అధ్యాయము తెలుగులో 6వ వాక్యములో చూస్తున్నాము. ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటున్నారో, దేవుని సువార్తకు లోబడకుండా ఉంటున్నారో, పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రభు ప్రత్యక్షమై అట్టి వారికి ప్రతిదండన చేయును. They shall be punished with everlasting destruction from the presence of the Lord. వారు దేవుని సన్నిధానం నుండి నిత్యమైన శిక్షను పొందుకొందురు. When he shall come to be glorified in his saints. ఆయన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు ఆయన వచ్చినప్పుడు God protects his saints దేవుడు తన పరిశుద్ధులను కాపాడుదురు. and they will be taken up in the secret coming. వారు రహస్య రాకడలో కొనిపోబడుదురు. And in the open coming, the third phase of the second coming, he will come with thousands and thousands of saints who were already raptured. ఆయన రాకడలోని మూడవ భాగంలో మనం చూస్తున్నాము. ఆయన బహిరంగంగా వచ్చును. ఆ విధంగా వచ్చుచున్నప్పుడు తనక వేల వేల మంది పరిశుద్ధుల పరివారంతో కూడా ఆయన వచ్చెదరు. By taking vengeance on the ungodly, భక్తిహీనుల మీదకి ఆయన ప్రతిదండన చేయుదురు. Jesus will be glorified in the saints. అది అనగా చేస్తున్నప్పుడు పరిశుద్ధుల మధ్యలో ఆయన మహిమపరచబడుదురు. Father, he will come openly. దాని కొరకే ఆయన బాహాటముగా వచ్చెదరు. Revelation 19 verse 11 to 15. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు చూసినప్పుడు The picture number 10 in the chart. మీకు ఇవ్వబడిన పటంలోని 10వ సంఖ్య వేసిన పటము Jesus will come riding on an ass. Riding on a horse. యేసు ప్రభువు గుర్రము మీద ఆయన వచ్చుచున్న వారిగా కనబడుచున్నారు. And a big army of saints, ఒక గొప్ప పరిశుద్ధుల సేన, they will also follow him, వారు కూడా ఆయన వెంబడించెదరు. riding upon their own horses. వారు వారి వారిగా గుర్రములను ఎక్కి ఆయన వెంబడించెదరు. And Jesus will be putting on a red scarlet dress, garment. మరి యేసు ప్రభువు రక్తములో ముంచబడిన ఎర్రని వస్త్రములు ధరించుకొందురు. But horses are white. ఆ గుర్రములైతే తెల్లనివిగా కనబడెను. One may ask, where are these horses in heaven? మరి పరలోకములో ఈ గుర్రాలని ఎక్కడి నుండి వచ్చినవి అని చెప్పి ఒకసారి ఒక వ్యక్తి అడిగి ఉన్నాడు. These horses are not literal horses. ఈ గుర్రములని చెప్పినప్పుడు అక్షరానుసారమైన గుర్రములు కావు. But Bible says horses speak about the Spirit of God. అయితే గుర్రములని చెప్పుచున్నప్పుడు దేవునిగా ఆత్మగా వాయువులుగా పోల్చబడుచున్నవి. Coming to the book of Zechariah chapter 6. జకర్యా గ్రంథము 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు There we read horses are compared to the Spirit of God. అక్కడ గుర్రములని చెప్పినప్పుడు దేవుని ఆత్మగాను దేవునిగా వాయువుగాను పోల్చి చెప్పబడుచున్నది. Prophet Zechariah saw a vision. జకర్యా ఒక దర్శనమును చూచుచున్నాడు. He saw some chariots అక్కడ కొన్ని రథములను చూచుచున్నాడు. and some horses. కొన్ని గుర్రములను కూడా చూచుచున్నాడు. In verse 5, chapter 6, verse 5, 6వ అధ్యాయం యొక్క 5వ వాక్యం చూసినప్పుడు the angel answered and said unto me, ఆ దూత నాతో ఈ విధంగా చెప్పుచున్నది, these horses are the four spirits of heavens. ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళు ఆకాశము చతురు వాయువులుగా కనబడుచున్నవి. Go forth from standing before the Lord of all the earth. ఇవన్నీ కూడా సర్వలోకనాథుని ఎదుట నిలబడుచున్నవి. So the saints will be taken up in the rapture. ఏ పరిశుద్ధులైతే పరలోకములోకి ఎత్తబడుదురో They will be given a celestial heavenly body. వారికి పరసంబంధమైనటువంటి శరీరములు అనుగ్రహించబడుచున్నవి. They will be in spirit form. వారు ఆత్మ రూపములో కనబడుచున్నారు. Jesus also will have a celestial body. యేసు ప్రభువు కూడా పరసంబంధమైన శరీరధారిగా కనబడును. Celestial means it is glorious and heavenly. అది పరసంబంధమైన చెప్పినప్పుడు అది మహిమ గలదిగాను అది పరలోక సంబంధముగాను The ఉండును. body will never have flesh and blood. ఆ శరీరంలో ఎంత మాత్రము రక్తము గాని మాంసము గాని ఉండదు. They will be spirit bodies. అవన్నీ కూడా ఆత్మ రూపం
says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది horses are prepared for the battle. గుర్రములనేవి యుద్ధములకు సిద్ధపరచుదురు. In Proverbs we read that horses are prepared for the battles. సామెత గ్రంథంలో చదువుతున్నాము గుర్రములను యుద్ధములకు ఆయుధపరచుటకు. But victory comes from God. అయితే జయము యెహోవా ఆధీనము. Here Jesus and his saints are seen coming riding on horses. ఇక్కడ యేసు ప్రభువును పరిశుద్ధులను గుర్రముల మీద ఎక్కి వచ్చుచున్న వారిగా కనబడుచున్నారు. Jesus in the celestial body and all the saints in the celestial body in spirit form, they all will come ready to fight. యేసు ప్రభువును ఆయనతో వచ్చిన పరిశుద్ధులందరూ కూడా ఆత్మ రూపములో అనగా పరసంబంధమైన శరీరంలో కలవారి అందరూ కలిసి యుద్ధము చేయటకు వచ్చెదరు. In the fight in 19th chapter of Revelation, అట్టి యుద్ధములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పబడ్డ ప్రకారముగా the fight will be against the Antichrist ఆ యొక్క యుద్ధం అనేది అంత్యక్రీస్తును and Jesus Christ. యేసు ప్రభువునకును. Antichrist and Jesus Christ are the two universal leaders who are expected to come successfully. క్రీస్తు విరోధి మరియు క్రీస్తు వీరిద్దరు కూడా వారు అందరి విశ్వాసానికి చెందినటువంటి మహానాయకులుగా కనబడుతున్నారు. వారు ఒకరు వెంబడి ఒకరు రాని ఉన్నారు. There will be two world kingdom and two world leaders. రెండు ప్రపంచ రాజ్యములు కనబడును, రెండు ప్రపంచ నాయకులు కనబడుదురు. Tonight if Jesus comes, ఈ రాత్రి గాని యేసయ్య వచ్చినట్లయితే tomorrow the one world ruler will rise. రేపటి దినమందే ఒకే ప్రపంచ నాయకుడు ఉద్భవించును. He will abolish all the elected governments. అతడు ఎన్నికలబడిన ప్రభుత్వాలన్నిటినీ నిర్మూలన చేయును. He will abolish ownership of your property. మీ యొక్క ఆస్తిని సొత్తుదారులుగా మీరు ఉండకుండా తొలగించి వేయును. He will abolish family attachments. మీరు కుటుంబంలో ఉన్నటువంటి మీ సంబంధ బాంధవ్యాలను తెచ్చివేయును. You cannot own your children as your own hair. మీరు మీ పిల్లలను మీ వారసులుగా ఎంత మాత్రం ఇక భావించలేరు. You made your children universal citizens, global citizens. మీ యొక్క పిల్లలందరినీ కూడా ప్రపంచ పౌరులుగా మార్చివేయును. The government will take control of their life and they will never give you freedom to take over your children. ప్రభుత్వం వారి బాధ్యత వహించుదురు. వారు మీ పిల్లలని చెప్పి వీరికి ఇక హక్కు చూపించలేరు. They will be forced to get number 666. వారు Buy and sell. వారు కొనడానికి కానీ అమ్మడానికి కానీ 666 ముద్ర వేయించుకున్న నిమిత్తము సాతానుడు బలవంతం So you చేయును. will abolish family contacts and family relations. ఎటువంటి కుటుంబ బంధువులు కానీ బాంధవ్యములను సంబంధములను తెచ్చివేయును. You will abolish ownership of your property like house or cars or vehicles or lands or whatever. మీ యొక్క సొత్తులు, మీ ఆస్తులు, మీ ఇళ్ళు, మీ వాహనములు ఏది కూడా మీ సొంతంగా ఇక ఉండవు. It all already began in India. అవన్నీ కూడా ఇప్పుడే భారతదేశంలో ప్రారంభించబడినది. Now the government has brought a new law. ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్త నియమాన్ని పెట్టి ఉన్నారు. There's a board called Waqf board. Waqf board. వక్ఫ్ బోర్డు అని చెప్పి పెట్టి ఉన్నారు. That board is made by Muslims అది ఒక ముస్లింల ద్వారా కలుగు చేయబడినది. to control all the lands whatever they have offered to their God. వారు దేవునికి వారు అప్పగించినటువంటి భూములన్నిటి విషయమైనటువంటి కార్యము. That land will be used for some religious purposes. To build schools or to build mosques. ఆ యొక్క భూములన్నీ కూడా మత సంబంధమైన కార్యములకు, కళాశాలలకు, పాఠశాల కట్టడములో వినియోగించబడును. Now government passed a new law. ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్త ఆజ్ఞను తీసుకుని All వచ్చింది. the lands will be taken over by the government. భూములన్నీ కూడా ప్రభుత్వము వశములో వెళ్ళిపోమని చెప్పుచున్నారు. I'm not criticizing the government. నేనేం ప్రభుత్వానికి విరోధిని కాదు. I want to tell you how Bible prophecy is coming into fulfillment. బైబిల్ ప్రవచనాలు ఎలాగ నెరవేర్పడం వచ్చుచున్నావో మీతో చెప్పుచున్నాము. In our own land, మన యొక్క సొంత దేశంలోనే, in our own days. మన యొక్క సొంత దినములలోనే. So what is, why should we doubt that the Antichrist will not take over your lands and your houses to make it? అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత మీ ఇండ్లు గాని మీ భూములు గాని తీసుకొనడం వచ్చి ఎలా చెప్పగలుగుతారు? These are the beginning of sorrows. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. Therefore don't keep more possessions on your name. అందువల్ల మీ నామం పేరిట అధికమైన సొత్తులను, ఆస్తులను మీ పేరిట పెట్టుకొనవద్దు. Jesus said, rather heap up all your treasures in heaven. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీ యొక్క ధనమును పరలోకమందు సమకూర్చుకోండి. So Jesus will come openly, కాబట్టి యేసు ప్రభు బహిరంగంగా వచ్చెదరు. execute justice, ఆయన ప్రతిదండన చేయడం వచ్చెదరు. take vengeance upon all those who know not God. దేవుని ఎరగని వారి మీదకి న్యాయ తీర్పులో ప్రతిదండన కలుగు చేయడం వచ్చెదరు. Those who know not God means they have no relationship between their life and God. దేవుని ఎరగని వారికి చెప్పినప్పుడు వారి జీవితానికి ప్రభువునకును ఎట్టి సంబంధం లేని వారు. They pray to God for blessings. వారు దేవునికి ఆశీర్వాదం కొరకు మాత్రమే ప్రార్థించెదరు. They take the name of God for their own selfish motives. వారు స్వంత స్వార్థ
దేవునికి ప్రార్థించలేరు. But they don't do the will of God the Father. అయితే తండ్రి అయిన దేవుని చిత్తం ఏ మాత్రమును చేయరు. They preach, they prophesy, and they cast out demons. వారు ప్రసంగించెదరు, ప్రవచించెదరు, దయ్యములను కూడా వెళ్ళగొట్టెదరు. But Jesus says about them in Matthew 7:21, అయితే యేసు ప్రభు అట్టి వారి గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో I చెప్పుచున్నారు. know you not, నేను మిమ్మల్ని ఎరుగను, because you have not done the will of the Father which is in heaven. పరలోకమందున నా తండ్రి చిత్తమును మీరు ఎంత మాత్రమును చేయలేదు. Pastors must be very careful. పాస్టర్ కూడా చాలా జాగ్రత్తగా వినవలెను. We can be very actively do something for Jesus and for the church. మీరు సంఘము కొరకును యేసు కొరకును ఏదో కొన్ని కార్యములు సులువుగా చేయించిన వారిగా ఉండవచ్చు. At the same time, అదే సమయంలో if we fail to maintain a close personal relationship with Jesus and God, యేసు ప్రభుతోను దేవునితోను ఒక వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధం మీరు పట్టుకోకపోతే whatever good things we may do, ఎన్ని మంచి మంచి పరిచర్యలు మీరు on చేసినప్పటికీ the day of judgment, Jesus will say, I know you not, because you fail to do the will of the Father in ఆ heaven. న్యాయ తీర్పు దినమందు దేవుడు మీరు ఎవరో నేను ఎరుగను, ఎందువల్లంటే మీరు నా తండ్రి చిత్తము చేయటంలో విఫలమై ఉన్నారు. So whatever we do for the name of Christ, for the name of the church, we must make sure that we do it perfectly based on God's divine will. కాబట్టి సంఘము పేరిట యేసు ప్రభు పేరిట ఏ సేవలు చేసినా కూడా మీరు నిశ్చయించుకోవాల్సిన కార్యం ఏంటంటే ప్రతిదీ దైవ చిత్తానుసారంగా మాత్రమే ఉండవలెను. In 17th chapter and 4th verse of John the Gospel, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యములో చదువుతున్నాము. and 8th chapter 19th verse, మరియు 8వ అధ్యాయము 19వ వాక్యములోను Jesus said, I always do those things to please my Father. యేసు ప్రభు చెప్పుచున్నారు, నా తండ్రికి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయించున్నాను. 17:4 he says, 17:4లో చెప్పుచున్నారు, Father, I have done your will on the earth. దేవా ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చినటువంటి పనిని చిత్తమును చేసి Therefore glorify your Son. దాని మూలంగా నీ కుమారునిలో నీవు మహిమపరచబడుచున్నావు. So we are expected to do God's perfect will while we live on this earth. కాబట్టి భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చాలని ఎదురు చూడబడుచున్నాము. So in the public advent or in the open coming of Jesus, కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడలో he will come with the spirits of all the saints. ఆయన పరిశుద్ధుల ఆత్మతో కలిసి వచ్చెదరు. Horses here are symbolized for an army, as an army. గుర్రములను చెప్పుచున్నప్పుడు ఒక సేనతో పోల్చబడి ఉన్నది. So Jesus will come to fight again the Antichrist and all the nations will forget God. అంత్యక్రీస్తులకు విరోధముగాను దేవుని మర్చిపోయినటువంటి జనములు జాతులకు విరోధంగాను యుద్ధమాటకే యేసు ప్రభు వచ్చెదరు. In 19th chapter verse 20th verse we read, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వాక్యంలో చూస్తున్నాము. he will take the Antichrist and cast him into hellfire. ఆయన అంత్యక్రీస్తును పట్టుకొని ఆయన అగ్నిగుండంలో పడవేయుదురు. He'll be burning in fire and brimstone. అక్కడ ఆ మండు గుండంలో అగ్ని గంధకములతో మండుచుండును. After 7 years of ruling, మరి 7 సంవత్సరాల శ్రమకాలం అయిన తర్వాత persecuting all Christians, క్రైస్తవులందరినీ హింసలు పెట్టిన తర్వాత finally Jesus will come and execute judgment on the Antichrist, the one world ruler. చివరిగా అంత్యక్రీస్తు మీదకి అనగా ఆ ఒకే ప్రపంచ నాయకుని మీదకి దేవుని న్యాయ తీర్పు వచ్చును. And there, in those days he will come to fight a battle. ఆ దినములలో ప్రభువు ఒక యుద్ధం చేయడానికి వచ్చెదరు. The battle called Battle of Armageddon. ఆ యుద్ధమునకు పేరు హార్మెగిద్దోను యుద్ధము. That will be held in the mountain, in the plains of Israel. అది ఇశ్రాయేలుల స్వభూములలో జరుగును. And the battle is between Jesus and Antichrist. ఆ యుద్ధం అనేది క్రీస్తునకును క్రీస్తు విరోధికి మధ్యలో జరుగును Antichrist యుద్ధం. will gather all the nations. అప్పుడు దాని కొరకు అందరూ కూడా జనులు సమకూడెదరు. He will send the wicked spirits all over the world. ప్రపంచమంతటా కూడా తన యొక్క దుష్ట ఆత్మలను పంపించును. To convince the kings రాజులను అతను ఒప్పింపచేయును. and gather them all to one place in Israel. వారందరూ కూడా ఇశ్రాయేలు దేశంలోని ఒక చోట సమకూర్చబడుదురు. Revelation 16:16 says, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వాక్యంలో చూస్తున్నాము. from 14 verse, 14వ వాక్యం నుండి కూడా చూసినప్పుడు some frogs-like spirits, కొన్ని కప్పల వంటి ఆత్మలు, they are the spirits of the devils working miracles, అవన్నీ కూడా అద్భుతములు చేయనటువంటి సాతాను యొక్క ఆత్మలై ఉన్నవి. will go forth unto the kings of the earth and the whole world to gather them to the battle of the great day of God Almighty. ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయును. Verse 16
13. 16వ వాక్యములో And he gathered them together in a place called in Hebrew tongue Armageddon. ఏ స్థలమునకు సమకూర్చబడిననగా హెబ్రీ భాషలో హార్ మెగిద్దోన్ అనే చోటకి వారిని పోగు చేయును. Zechariah chapter 12 verse 1. జకర్యా పుస్తకం 12వ అధ్యాయము 11వ వాక్యములో ఇలా చదువుతున్నాం. This is said to be the valley of Megiddo, అది మెగిద్దోన్ యొక్క లోయగా కనబడుచున్నది. lying on the northern part of Israel. అది ఇశ్రాయేలు దేశం యొక్క ఉత్తర దిక్కున కనబడుచున్నది. In the valley there will be a big battle. ఆ యొక్క లోయలోనే ఈ గొప్ప యుద్ధము సంభవించును. The battle between Jesus Christ and Antichrist and all the world nations. ఆ యొక్క యుద్ధం ఎవరికనగా యేసు ప్రభువునకును మరియు సాతానునకును మిగిలినటువంటి అన్ని జాతులందరికీ మధ్యలో జరుగును. After the Antichrist is cast into hellfire, అంత్యక్రీస్తు ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేయబడునో will also take over the devil who gave the Antichrist his power, authority and seat, as read in 13 chapter 2 verse. ఆ యొక్క అంత్యక్రీస్తుకు ఎవరైతే ఏ సైతానైతే శక్తిని అధికారాన్ని సింహాసనం ఇచ్చుచున్నాడో ఆ సాతానుని కూడా పట్టుకొని అగ్నిగుండంలో పడవేయును. దాని గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2వ వాక్యంలో చదువుతున్నాము. The chart in your hand, picture number 13. మీకు ఇవ్వబడిన పటంలో ఉన్నటువంటి 13వ సంఖ్య వేసినటువంటి పటము. Read that in Revelation chapter 20 verse 2 or 3. దాని గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2-3 వాక్యంలో కూడా చూస్తున్నాము. He will take over the devil, the dragon. ఆ సాతానును లేదా గడ సర్పమును పట్టుకొని The dragon is said to be Satan and devil in chapter 12 verse 9. గడ సర్పం అని చెప్పుచున్నప్పుడు అపవాది అనియు సాతాననియు పిలువబడుచున్నాడు. దాని గురించి ప్రకటన 12:9లో చదువుతున్నాం. Also in chapter 20 verse 2 in Revelation. మరియు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా చూస్తున్నాము. Jesus take over the devil ఆ యొక్క సాతానుని యేసు ప్రభు పట్టుకొని who deceived all the nations. జనములందరినీ మోసం చేసినటువంటి సాతానుడు. And he will bind him, chain him and bind him and throw him into a bottomless pit. అతని బంధించి సంఖ్యలతో బంధించి అగాధములోనికి పడవేయును. For 1000 years. ఒక 1000 సంవత్సరములుగా అతని బంధించి పడవేయును. Antichrist is cast into hell. అంత్యక్రీస్తు నరకములకు పడవేయబడును. And the one word released is here called the false prophet also is cast into the hell. ఒకే ప్రపంచ మత నాయకుడైన అబద్ధ ప్రవక్త కూడా పట్టుకొని పడవేయబడును. And the devil is only bound, not cast into hell. మరి సాతానైతే బంధించబడును, అంతవరకే ఇంకా నరకంలో వేయబడలేదు. Jesus will establish his kingdom on the earth. యేసు ప్రభు అప్పుడు ఈ భూలోకం మీద తన రాజ్యాన్ని స్థాపించును. The kingdom will be for 1000 literal years. ఆ యొక్క రాజ్యం అనేది అక్షరానుసారంగానే 1000 సంవత్సరాల పరిపాలనగా ఉండును. Chapter 20 verse 4, the last two lines read. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యముగా చివరి 2 వాక్యములు చూస్తున్నాం. Jesus, యేసును, the saints who are raptured, ఎత్తబడినటువంటి పరిశుద్ధులను, and the saints who are the martyrs in the 3.5 years of tribulation who were taken in the middle of the 7 years. ఈ మొదటి 3.5 సంవత్సర కాలంలో హత సాక్షులుగా మరణించిన వారు అనగా శ్రమల కాలం మధ్యలో ఎత్తబడిన వారు They all will rule with Jesus on this very earth for 1000 literal years. వారందరూ యేసుతో కలిసి ఈ భూలోకంలోకి దిగి వచ్చి ఈ భూలోకం మీద అక్షరానుసారంగా 1000 సంవత్సరములు పరిపాలన చేయుదురు. And the kingdom is called the kingdom of the saints of God. ఆ యొక్క రాజ్యమునకు పేరే పరిశుద్ధుల మహోన్నతులైన పరిశుద్ధుల రాజ్యము. Daniel 7:27. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వాక్యంలో To చూస్తున్నాం. Daniel, God gave a revelation and a vision about this kingdom. ఈ యొక్క రాజ్యముల గురించి దానియేలుకు దేవుడు దర్శనములు ప్రకటనలు ఇచ్చున్నారు. And the kingdom and dominion 7:27. 7వ అధ్యాయం 27వ వాక్యము. ఆకాశము కింద రాజ్యమును అధికారమును The greatness of the kingdom under the whole heaven ఆ ఆకాశం కింద ఉన్న రాజ్య మహత్యమును shall be given to అది ఎవరికి చెందినగా the people of the saints of the Most High God. మహోన్నతుని పరిశుద్ధులకే చెందును. You and I are called నీవు నేను దేని కొరకు పిలువబడి ఉన్నాము. not just to live for Jesus alone, ఏదో యేసు కొరకు మాత్రమే జీవించడం కాదు కానీ not to be blasphemy, ఆయన ద్వారా ఆశీర్వదింపబడడం not కొరకు to be a witness about Him, ఆయనకు జీవించడం మాత్రమే not కాదు, to preach about Him, ఆయనకు ప్రసంగం చేయడం మాత్రమే కాదు, but for all the labor that we do towards Christ will be rewarded in those days. ఆ దినములలో క్రీస్తు కొరకు మనం పడినటువంటి ప్రయాసం అంతా కూడా దానికి బదులుగా ప్రతిఫలమును పొందుకుందుము. In Luke 22:29, లూకా సువార్త 22వ
the Father has prepared a kingdom for me, నా తండ్రి నా కొరకు రాజ్యం సిద్ధపరిచిన విధంగా I will also prepare a kingdom for you. నేను కూడా మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచుచున్నాను. That is the kingdom called millennial kingdom. Millennium means 1000. ఆ యొక్క రాజ్యానికి పేరే 1000 ఏళ్ల పరిపాలన అయి ఉన్నది. In the 1000 years, right? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో Jesus and the saints will rule in the whole year. యేసు ప్రభువును పరిశుద్ధులు అందరూ కలిసి సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేయుదురు. Therefore, in Daniel, God said, the kingdom will be called the kingdom of the saints of the Most High God. అందువల్ల దానియేలుతో దేవుడు చెప్పి ఉన్నారు, ఆ యొక్క రాజ్యం అనేది మహోన్నతుని పరిశుద్ధుల రాజ్యము. In Matthew 19 chapter, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో Jesus gave a promise to Simon Peter. యేసు ప్రభు సీమోను పేతురుకు వాగ్దానం చేసి ఉన్నారు. Simon Peter asked him, Lord, we have left everything and followed you. సీమోను పేతురు అడుగుచున్నాడు, ప్రభువా నీ కొరకు నేను సమస్తమును వదిలిపెట్టి What వచ్చాను, shall I given to us? మాకు బదులుగా ఏమి ఇచ్చెదవు? To him Jesus said, అట్టి వానికి యేసు చెప్పుచున్నారు, for my name's sake, నా నామము నిమిత్తము if I give up all what we have, నీకున్న సమస్తమును విడిచిపెట్టుచున్నావు your గనుక father, your mother, your children, your wife, or land, or anything, అన్నదమ్ములనైను అక్క చెల్లెళ్ళనైను తల్లిదండ్రులనైను భూములనైను ఆస్తులనైను విడిచిపెట్టిన వాడు in this world you will receive 100-fold. ఇహమందు 100 రెట్లు పొందుకొనెను. I'll make you sit on 12 thrones, మిమ్మల్ని 12 సింహాసనం మీద కూర్చుండబెట్టెదను. and you will judge the 12 tribes of Israel. మరియు మీరు ఇశ్రాయేలు 12 గోత్రములకు న్యాయము తీర్చుదురు. God has a great plan and purpose for the servants of God. దేవుని సేవకుల విషయమై దేవునికి గొప్ప ప్రణాళిక ఉద్దేశము కలదు. All the pastors who are doing the ministry out of other voluntary will, వారు స్వచ్ఛందంగా ఏ పాస్టర్ అయితే సేవను పరిచర్యలు చేస్తున్నాడో they must not do the ministry for money, sake of money. వాళ్ళందరూ కూడా డబ్బు కొరకు పరిచర్య చేయకూడదు. Love of money is the root of all evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. Love of possession also is the root of evil. ఈ విధంగా అన్ని కూడా ఆస్తి సంపద సంపాదించుకున్న సమస్తమైన కీడులకు మూలము. Achan, a man in the Old Testament coveted a Babylonian garment. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని చూస్తున్నాము, బబులోను దేశం యొక్క ఒక వస్త్రమును అతడు మోహించున్నాడు. Against God's commandment, అది దేవునికి ఆజ్ఞకు విరోధమై ఉన్నది. he was stoned to death. అతడు వెంటనే రాళ్లతో కొట్టబడి ఉన్నాడు. We children of God should not be covetous for worldly things. మన లోక సంబంధమైన వస్తువుల కొరకు ధనాపేక్ష కలిగి ఉండకూడదు. Judas Iscariot for 30 pieces of silver betrayed Jesus. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెల కొరకు యేసు ప్రభువుని అప్పగించున్నాడు. Bible says he committed suicide బైబిల్ చెప్పుచున్నది అతడు ఆత్మహత్య చేసుకుని ఉన్నాడని. and he fell upon his own stomach in the stomach circus. అతడు తలకిందులుగా పడిపోయి ఉన్నాడు. అతని ప్రేగులని బయటికి వచ్చినవి. Covetousness is a very great sin. ధనాపేక్ష మహా గొప్ప పాపము. We must do God's ministry, మనము దేవుని యొక్క సేవ చేయవచ్చును. but if you covet for money, కానీ డబ్బు అపేక్ష మనకు ఉన్నట్లయితే money will destroy our life. ఆ యొక్క డబ్బే మీకు జీవితంలో నాశనం చేయను. Therefore, Jesus trained up his disciples అందువల్ల శిష్యులకు యేసు ప్రభు ప్రార్థన నేర్పించుచు to do the ministry దేవుని సేవ చేయమని చెప్పి ఉన్నారు. without carrying money or purses. ఎటువంటి డబ్బులు కానీ సంచిని కానీ చేత పట్టుకొని వెళ్ళొద్దని చెప్పి ఉన్నారు. Not carry more than 2 garments. 2 వస్త్రముల కంటే అధికంగా తీసుకొని వెళ్ళవద్దు. Go. మీరు వెళ్ళుడి, I said to you, నేను మిమ్మల్ని పంపించుచున్నాను. live by faith. Live by faith. మీరు విశ్వాసముతో జీవించుడి, Do the ministry. మీరు సేవను చేయుడి. Yes. And they returned from the ministry. అప్పుడు సేవ చేసి తిరిగి వచ్చినారు. Jesus asked him, did you lack anything? అప్పుడు యేసు అడిగి ఉన్నారు, మీకేమైనా తక్కువైనదా? They said nothing. వారు అని ఉన్నారు, ఏమీ God తక్కువ. provided all our needs. దేవుడు మా అవసరాన్ని తీర్చున్నారు. A just man shall live by his faith. నీతిమంతుడు తన విశ్వాసం మూలంగానే బ్రతుకును. Whether pastors or believers, వారు పాస్టర్లైనా సరే విశ్వాసులైనా సరే, you belong to any church, including the Pentecostal church. ఏ సంఘములకు చెందిన వారైనను పెంతెకోస్తు సంఘములకు చెందిన వారైనను They provide us all our needs. దేవుని సమస్త అవసరాలు మనకు నెరవేర్చలేరు. But if we are having covetousness for things or for money, we are hell bound. కానీ వస్తువుల విషయమై డబ్బు విషయమైన దురాశ కలిగి ఉన్నట్లయితే మనం నరక పాత్రులమైందుము. Even if I have 10 suits in my wardrobe, నా యొక్క వీరువాలో ఒక 10 జతల బట్టలు ఉన్నట్లయితే I can use only one set at a time. నేను ఒక జత బట్టలే కదా నేను ఉపయోగించగలను. Even if I have 100 sets, what is the use of it? నాకు 100 జతల బట్టలు ఉన్నా కూడా దాని వల్ల ప్రయోజనం ఏమి? When I was a believer in Bombay for 9 years, నేను విశ్వాసంగా బొంబాయి పట్టణంలో 9 సంవత్సరాలుగా ఉంటున్నప్పుడు before joining the ministry, ఈ
consecration. నేను ఈ ప్రతిష్టను చేసి ఉన్నాను. I used to give only 2 pants and 2 shirts. నాకు 2 ప్యాంట్లు 2 చొక్కాలు మాత్రమే ఉండేవి. Only 2 pairs. 2 జతలు మాత్రమే ఉండేవి. Today still I wash in the night. ఈ రోజు వేసుకున్నది రాత్రి ఉతికి వేసుకుంటాను. I dry it. నేను ఆరబెడతాను. And this pair I use for office. మరుసటి దినం వేరే జత వేసుకుంటాను. Second I wash that one and use the first day. రెండో రోజు నేను ఆ జత ఉతుక్కొని మొదటి జతను మరలా వేసుకుంటాను. 9 years I spent only the 2 sets of clothes. 9 సంవత్సరాలు నేను 2 జతల దుస్తులతోనే నేను జీవిస్తున్నాను. Yes. So therefore God blessed me with the spiritual visions. అందువల్ల దేవుడు నాకు ఆత్మీయమైన దర్శనములతో God ఆశీర్వదించాడు. gave me a spiritual prayer. దేవుడు నాకు ప్రార్థన ఆత్మ ఇచ్చినాడు. 24 hours I used to read Bible and meditate. 24 గంటల సమయం బైబిల్ చదువుతూ దాన్ని నేను అధ్యయనం చేస్తూ ఉంటాను. Even when I am working in the office, under my file I used to read the Bible. నేను కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కూడా నా యొక్క బెంచ్ కింద నేను బైబిల్ పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని. Make it 5 minutes time I could solve the file and read the Bible. 5 నిమిషాల సమయం దొరికిన ఆ ఫైల్ తెరిచి నేను బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. My boss sometimes look at me and say, "Don't make me office lectures." ఒక బాస్ ఒక రోజు నన్ను చూచి ఈ ఆఫీసర్ నీవు చర్చిలో మార్చొద్దు చెప్పి ఉన్నారు. That is how an exceptional life God helped me to live for others. కానీ నేను ఇతరుల కూడా జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. All the money I earn, నేను సంపాదించిన డబ్బుతయు I never gave one single naya paisa to my father or mother. మా తల్లి కానీ తండ్రి కానీ ఒక్క నయా పైసా నేను ఇవ్వలేదు. I used to send it for the ministry and for poor people. నేను సేవకులకు ఖర్చు పెట్టి ఉన్నాను లేదా పేదలకు నేను ఇచ్చి వేస్తున్నాను. Every Sunday I used to hire taxis and take away all the Sunday school children for studies. ఆదివారం రోజు ఒక టాక్సీ పట్టుకొని నేను సండే స్కూల్ పిల్లలందరినీ కూడా చర్చికి తీసుకుని వెళ్ళేవాడిని. My parents never expected any single naya paisa from my hand. మా తల్లిదండ్రులు కూడా నా ఇంటిలో ఒక నయా పైసా ఎదురు చూడలేదు. They dedicated me for the ministry. వారు సేవ కొరకు నన్ను ప్రతిష్ఠ చేసేస్తున్నారు. They said, "Let him do whatever he like, but we like you want him to do the ministry." అతనికి ఏం కావాలో ఏం ఇష్టం చేసుకుని అయితే సేవ మాత్రం చేస్తే చాలని చెప్పి వారు అనుకుని ఉన్నారు. After I joined the ministry, నేను సేవలో నేను అడుగుపెట్టిన తర్వాత in a church in Delhi Center, ఒక సంఘంలో ఢిల్లీ సెంటర్ లో ఉంటున్నప్పుడు I lived in a hut, నేను ఒక గుడిసెలో ఉండి ఉన్నాను. hardly 8 feet high, అది 8 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేది. and I built the asbestos sheet. పైన ఆస్బెస్టాస్ షీట్లు వేయబడి ఉన్నవి. The whole day there was no electricity because it was an industrial estate. అది ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాబట్టి పగల సమయం అంతా ఒక కరెంట్ ఉండేది కాదు. I couldn't bear the hot sun. ఆ యొక్క ఎండ వేడిని తట్టుకోలేకపోయేవాడిని. In the church we had a bathroom సంఘంలో బాత్రూమ్ ఉండేది. made of thin sheets, ఆ యొక్క రేకులతో చేయబడినది. and inside there was a tube. ఈ లోపల ఒక గుంట ఉన్నది. Water pump. ఆ యొక్క నీటి పంపు ఉన్నది. The tube we used to have in the bathroom. ఆ యొక్క పంపుని ఒక బాత్రూమ్ లో పెట్టుకునేవారము. I tell the sister, "Please, don't disturb me. I'm going to the bathroom." అప్పుడు నేను సిస్టర్ తో చెప్పి లోపలికి నేను బాత్రూమ్ వెళ్ళి చెప్పి వెళ్ళేవాడిను. I'll pump water in the bathroom. ఆ యొక్క బాత్రూమ్ లో నీళ్లు పంపుతో కొట్టి I'll close the closet. ఆ యొక్క నేను Outlet. నాకు పని అయిపోయిన తర్వాత దానికి అవుట్లెట్ మూసివేసేవాడు. The water I used to sit and pray. ఆ యొక్క నీళ్ళ మీద అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసేవాడు. Periodically I take the water and pour on my head. ఆయా సమయంలో ఆ నీళ్లు తీసుకొని నా తల మీద పోసుకుంటూ ఉండేవాడిని. My monthly offering was only 500 rupees. నా యొక్క నెల నాకు వచ్చే యొక్క రాబడి ఎంతంటే 500 రూపాయలు మాత్రమే. After which I used to give 100 rupees to our center pastor. దానిలో 100 రూపాయలు సెంటర్ మాస్టర్ ఇచ్చేవాడిని. With the 400 rupees, 2 sisters and myself, we managed 1 month. మిగిలినటువంటి 400 రూపాయలతో నేను నా తమ్ముడు ఇద్దరు సహోదరులు కూడా నెల రోజులు మేము గడుపుకోవాలి. For purchasing for the people use, church use. విశ్వాసులకు కావాల్సిన వస్తువులన్నీ కొనవలెను. Electricity bill. కరెంటు బిల్లు కట్టాలి. Giving food to the believers. విశ్వాసులకు అన్నం పెట్టాలి. All I managed 500 rupees. I never begged. I never prayed for money for 45 years. ఎన్నడూ కూడా నేను 500 రూపాయలతోనే మేము అన్ని చూసుకోవాలి. ఎన్నడూ డబ్బులకు ప్రార్థించ చేయలేదు నేను. ఇంతవరకు కూడా ఆ విధంగా నేను నా అవసరం కొరకు నేను ప్రార్థించలేదు. I never worried for money. I never asked anybody for any single naya paisa in my lifetime in the ministry. డబ్బు కొరకు ఎన్నడూ కలవరపడలేదు. ఇంతవరకు నా సేవా జీవితంలో ఒక్క నయా పైసా ఎవరిని చేయి చాపి అడగలేదు. I remember I never even prayed once that God may give me money. కనీసం ఒక్కసారి కూడా దేవా నాకు డబ్బు ఇవ్వమని చెప్పి నేను ప్రార్థించలేదు. That is how we practice faith life. ఇలాగనే మేము విశ్వాస జీవితంలో అభ్యాసం చేయించున్నాము. Today God has given us so many buildings and cars and everything. ఈ దినమందు దేవుడు అనేకమైన కట్టడములను కార్లను వాహనములను ఇచ్చినారు. I believe I am not worthy of any of these blessings. నేను ఏమి నమ్ముతున్నానంటే ఇక్కడ ఆశీర్వాదాలు దేనికి నేను యోగ్యుడనే కాదు. But necessities we use it. అవసరంతో తగిన విధంగా మేము ఉపయోగించుకుంటున్నాము. But we always humble ourselves, "No Lord,
least worthy to have even a bicycle. కాబట్టి నేను తగ్గించుకొని చెప్పేసిన ఏమనగా ప్రభువా కనీసం ఒక సైకిల్ వాడడానికి కూడా నేను పాత్రుడను కాదు. In the gospel ministry, I was riding on asses. నేను కొన్ని సమయంలో నేను గాడిదల మీద కూడా నడుచుకున్న వాడిగా ఉండి ఉన్నాను. I had traveled in Bullock. నేను ఎద్దుల బండిలో కూడా ప్రయాణం చేస్తున్నాను. I rode bicycle for 50-60 kilometers a day. నేను దినములకు 50-60 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాను. I walked kilometers. నేను కిలోమీటర్ల దూరం నడుచుకున్నాను. Traveled many nights and days. అనేక రాత్రులు పగలు నడుచుకున్నాను. Yes, I enjoyed suffering for Jesus. యేసు ప్రభువు శ్రమలను ఎంతగా అనుభవించుకున్నాను. I never coveted food. నేను ఎంత మాత్రమో ఆహారం కూడా ఆశపడలేదు. With 1 dosa, 1 idli managed. ఒక్క దోసతో ఒక్క ఇడ్లీతో నేను కొనసాగించుచున్నాను. I am very healthy. I am 71 years old. Nobody can say that. నాకు 71 సంవత్సరాల వయసు ఉన్నది. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఎవరు కూడా నమ్మలేరు. The just shall live by his faith. నీతిమంతుడు తన విశ్వాసం మూలంగా బ్రతుకును. Without faith, they cannot please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. It is my testimony I shared with you. ఇటువంటి సాక్ష్యంతో మీ ఎదుట నేను ఇప్పుడు నిలబడుచున్నాను. To create faith in your life also. మీతో జీవితంలో విశ్వాసం కలుగుచే ప్రయత్నించుచున్నాను. I don't ask God for any material blessings. దేవా నా శరీర ప్రకారమైన అవసరం ఇవ్వు అని చెప్పి నేను దేవుని అడుగుటలేదు. Whatever God promised me, I used to talk of God's ministry. దేవుడు నాకు ఏమి ఇచ్చినా సరే అవన్నీ కూడా దేవుని సేవకి ఖర్చు పెట్టుదును. And that some of the ministry must be progressing. ఎలాగైనా సరే సేవ అనేది అభివృద్ధిలోకి రావాలనేది నా వాంఛ ఉన్నది. So when we serve and spend money for God and for ministry, కాబట్టి దేవుని సేవ కొరకును ఆయన పరిచర్య కొరకును మనము డబ్బును ఉన్నటువంటి కార్యములను వ్యవహరించినప్పుడు faith to God to provide us all our needs and a testimony for that. మా యొక్క అవసరాలన్నీ కూడా తీర్చమని చెప్పి దేవునికి మేము ప్రార్థన చేయలేదు. Now, when Jesus during the tribulation ఇప్పుడు శ్రమకాలం ముందు is over, ఆ శ్రమకాలం ముగించుకున్న తర్వాత Jesus comes to fight in the Armageddon. యేసు ప్రభు హార్మిక యుద్ధంలో యుద్ధమాటకు వచ్చెదరు. The Antichrist is now cast into hell. అంత్యక్రీస్తు నరకంలో పడద్రోయబడి The ఉన్నాడు. one world ruler. ఒకే ప్రపంచ నాయకుడు. And all those who worship him will also go to hell. మరియు వారిని ఆరాధించు ప్రతి ఒక్కరు కూడా నరకమునకు వెళ్ళిపోవుదురు. Revelation 19:30. ప్రకటన 19వ అధ్యాయము 20వ వాక్యంలో చూస్తున్నాము. The Antichrist and all those who worship him during 7 years of tribulation. అంత్యక్రీస్తు మరియు 7 సంవత్సరాల శ్రమల కాలమందు అతన్ని ఆరాధించే ప్రతి ఒక్కరు They కూడా all will cast into hell, burning fire and brimstone. వారందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండమనే నరకములకు పడదోయబడుదురు. Therefore, కావున in the event of unfortunately you are being left behind at the secret coming of Jesus, ప్రభు యొక్క రహస్య రాకడలో దురదృష్టవశాత్తు విడువబడినట్లయితే never worship the Antichrist. ఎన్నడూ అంత్యక్రీస్తును ఆరాధించవద్దు. Let him kill you. అతను మిమ్మల్ని చంపనివ్వండి. You bear witness to the name of Jesus. యేసు నామమునకు సాక్షిగా ఉండండి. When he kills you, Jesus will give you life. వాడు నిన్ను చంపినప్పుడు యేసు ప్రభు నీకు జీవాన్ని ఇచ్చెదరు. If you deny Jesus and worship him, మరి యేసు ప్రభువును తిరస్కరించి అంత్యక్రీస్తుకు నమస్కరించినట్లయితే the wrath of God will come upon you. దేవుని యొక్క ఉగ్రత నిశ్చయంగా నీ మీదికి వచ్చును. In Revelation chapter 14, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో 10th verse. 10వ వాక్యంలో చూస్తున్నాము. The saints shall drink the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపములో మద్యమును వాడు త్రాగును. In the 9th verse, 9వ వాక్యంలో చదువుతున్నాం. when man worship the beast and his image, the Antichrist and his image, ఆ క్రూర మృగములకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవరైనా నమస్కారం చేసిన ఎడల receive his mark ఆ యొక్క ముద్రను వేయించుకున్న ఎడల in their forehead వారికి నొసటి మీద కానీ or in their hands, చేతి మీద కానీ the wrath of God will come upon them, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును. and they will be tormented, వారు హింస పెట్టబడదురు. and finally they will be cast into fire and brimstone in hell. వారు నరకములో అగ్ని గంధకములతో మండు గుండములో పడదోయబడదురు. From there they cannot come out alive. అక్కడ నుండి ఎన్నడూ బయటికి రాలేము. How many of you understand me? ఎంతమందికి నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి? Put up my hands. చేతులు పైకెత్తండి. In case you are left behind in the secret coming of Jesus, ఒకవేళ రహస్య రాకడలో మీరు చేయి విడిచి పెట్టబడినట్లయితే the Antichrist tells you to receive his mark or the number 666. అంత్యక్రీస్తు నొసటి మీద కానీ చేతి మీద కానీ ముద్ర వేయించుకోమని మీకు చెప్పినట్లయితే And he forces you to worship him. అతని నమస్కరించుకొని బలవంతం చేసినట్లయితే How many of you
and receive his mark. Put up your hands and say hallelujah. మీలో ఎంతమంది కృపగా ఆ అంత్యక్రీస్తు ముద్రను దాని సంఖ్యను వేయించుకుంటే సిద్ధపడుతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Nobody. Good people. ఎవరు లేదా? మంచి విశ్వాసం. Thank you for listening very carefully. చాలా జాగ్రత్తగా వినుచున్నందుకు చాలా కృతజ్ఞతలు. If Jesus comes tonight, యేసు ప్రభు ఈ రాత్రి వచ్చినట్లయితే some of us will go. I wish all of us must go. కొందరు వెళ్ళిపోదురు. నేను కోరుతున్నది ఏంటంటే మనం అందరం వెళ్ళిపోవాలి. And in case some of us are left behind, ఒకవేళ కొందరు విడవబడినట్లయితే keep this in mind. ఈ కార్యమును మీ మనసులో ఉంచుకోండి. You will never worship the Antichrist. మేము ఎన్నడూ ఆ అంత్యక్రీస్తుకు నమస్కరించము. Because even if he kills you, అతడు మనం వచ్చి చంపినా సరే God can say, come up, you there. దేవుడు చెప్తాడు పైకి లేచి రమ్ము అని. The tribulation only for 3.5 years. ఆ శ్రమల కాలము 3.5 సంవత్సరములు In the మాత్రమే. tribulation, nobody can escape. ఆ శ్రమల కాలాన్ని అయితే ఎవరు తప్పించుకోలేరు. Yesterday I told you, నేను దిన ముందు చెప్పాను కదా, he will use అతను ఏం ఉపయోగించుకోలేదు? your cell phone. నీ యొక్క సెల్ ఫోన్ ని, He will use drones. నీ యొక్క డ్రోన్లు ఉపయోగించును. He will use robots. అతను రోబోలు ఉపయోగించుకోను. You can't escape only 3 agents are here. ఈ యొక్క అతని యొక్క 3 ప్రతినిధులను తప్పించుకోలేము. What is SIM card? ఒక సిమ్ కార్డ్ అనగా ఏమి? Subscribers, సబ్స్క్రైబర్స్, identification, ఐడెంటిఫికేషన్, instrument, module. మాడ్యూల్ పరికరము. SIM. ఆ సిమ్ That SIM, as long as you carry it in your hand, he will identify you. No matter in which part of the world you go and hide yourself. ఈ సిమ్ కార్డ్ అనేది మీ చేతిలో ఉన్నంత వరకు మీరు ఎంత మాత్రము కూడా ప్రపంచమంతటా ఏ దిక్కున దాక్కున్నా సరే మీరు తప్పించుకునే జాలరు. It is connected with, అది దేనితో సంబంధించబడిందంటే not on the land. Yeah. No, it is globally connected. Internet. అది ఆ ఇంటర్నెట్ మూలముగా భూగోళం అంతా వ్యాపించబడినటువంటి ఆ వల మూలముగా అది సంబంధించబడి ఉన్నది. Those who have access to computers. మీరు కంప్యూటర్స్ లో ఎవరైతే మీరు తెలుసుకుని ఉన్నారో, You know, the www. www చూస్తున్నాము. www is 666. www అనగా 666. In the Roman letter, W stands for 6. రోమా యొక్క అక్షరములు చూసినప్పుడు W అనగా 6కు సాదృశ్యము. In the Roman number 10 stands for X stands for how much? రోమా సంఖ్యలో X అని వేస్తే ఎంత చెప్పండి? Tell me. చెప్పండి ఎంత? X. X అని వేస్తే ఎంత దానికి విలువ? 10. 10. V. V అని వేస్తే 5. 5. L. L అని వేస్తే 50. C. C అని వేస్తే Sorry. Say. గట్టి చెప్పండి. 100. 100. W. W వేస్తే 6. 6. www. www అంటే 666. 666. Through this number, ఈ సంఖ్య మూలముగా the whole world is interconnected. సర్వ లోకము కూడా మనలాగా చుట్టుకొనబడుచున్నది. What is the full form for www? www అంటే దాని యొక్క పూర్తి ఫామ్ చెప్పండి. World Wide Web. వరల్డ్ వైడ్ వెబ్. By accessing into internet, ఇంటర్నెట్ లో మనం ప్రవేశించడం మూలంగా look at my youngsters. వ్యవస్థలను గమనించండి. You are trapping yourself in the web. మిమ్మల్ని మీరే ఒక వలలోనికి చిక్కుకొని పోతున్నారని అర్థము. When you study in this city, మీరు చదువుతున్నప్పుడు మీరు నిద్ర పట్టుచున్నది. you can't read Bible at all, even one chapter. ఇంకా బైబిల్ ఎంత మాత్రం చదవలేరు, కనీసం అధ్యాయం కూడా చదవలేరు. Even one verse a day, many Christians they don't read. అనేక క్రైస్తవులు దినానికి ఒక్క వాక్యం కూడా చదవరు. When you sit before YouTube, మీరు యూట్యూబ్ ముందు కూర్చున్నప్పుడైతే the whole night you won't feel like sleeping at all. మీరు రాత్రి అంతా కూడా చూసినా నిద్రే పట్టదు, మీకు నిద్రపోవాలనిపించదు. Even young children, చిన్న చిన్న పిల్లలు కూడా how the parents are able to manage them at home. మరి తల్లిదండ్రులు ఎలాగైనా వారితో వాళ్ళు వెలగలుగుతున్నారో అర్థం కావట్లేదు. They take their cell phone, వారి సెల్ ఫోన్ తీసుకుంటారు, connect to YouTube, యూట్యూబ్ ని తెరుస్తారు. right before the children they play on it the whole day. అయితే దాన్ని తెరిచి దినమంతా కూడా దాంట్లో ఆటలాడుతూ ఉంటారు. Mother is able to carry it all at home. అప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఆ సెల్ ఫోన్ ఇచ్చేసి తన ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. Cell phones are in fact going to be a trap. కాబట్టి సెల్ ఫోన్ అన్ని కూడా వాళ్ళకి తెలియకుండానే ఒక ఉచ్చులాగా మారిపోవును. Internet also going to be a trap. ఇంటర్నెట్ కూడా ఒక ఉచ్చులాగా మారిపోవును. Now this all seems to be very very useful. Of course they are useful. ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరంగా కనబడవచ్చును. అవును, నిజమే, ఉపయోగకరంగానే ఉండును. Yesterday I said నేను తిరుమతి చెప్పి ఉన్నాను. the one world ruler when he rules over the whole world he will make
the whole world into digital world. ఒకే ప్రపంచ నాయకుడు ఈ ప్రపంచం అంతా ఏలుబడి చేస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఒక డిజిటల్ లోకముగా చేయును. You will be given a number. You will not be identified by your name. మీరు మీ పేరుతో గుర్తింపబడరు కానీ ఒక సంఖ్యతోనే గుర్తింపబడరు. Your name will be a number. మీ యొక్క పేరు ఒక సంఖ్య. And also మరియు communication will be a number. మీకు మీరు మాట్లాడుకోవడం కూడా ఆ విధంగా డిజిటల్ గానే ఉండదు. We never have to speak in Telugu or Tamil or Malayalam or English. తెలుగు మలయాళం తమిళం ఇంగ్లీష్ లో మాట్లాడక్కర్లేదు. And nowadays computers are invented. ఈ రోజున కంప్యూటర్లు అన్ని అది కనుగొని ఉన్నారు. They can translate any language. ఏ భాషలో తర్జుమా చేయగలుగుతున్నవి. The world is becoming very, very smart. ప్రపంచం అంతా కూడా చాలా నాగరికంగా మారిపోతున్నది. All these things are the preparation for the one world ruler to rule over the whole world, controlling every citizen under his authority. తన యొక్క అధికారం కింద ప్రతి పౌరుని అతని అదుపులో ఉంచుకునే నిమిత్తము ఒకే ప్రపంచ నాయకుడు ఇవన్నీ ముందుగానే అమలులోకి తీసుకుని వచ్చుచున్నాడు. Hiding the Antichrist persecution, you would like to run away to your jungle and get yourself into your cave. అంత్యక్రీస్తు యొక్క పాలన తప్పించుకొని అడవిలోకి పారిపోయి గుహలో దాక్కుని ప్రయత్నించినను. There also he has sent a drone, he will locate you. అక్కడ కూడా డ్రోన్ పంపించును. ఆ డ్రోన్ నిన్ను గుర్తుపట్టి వేయును. Or he will give you a dial your number. If you fail, you send a drone. లేనట్లయితే నీకు సంఖ్యను బట్టి నేను కనుగొంటాడు. దాని విఫలమైతే డ్రోన్ ని పంపిస్తాడు. Otherwise, he can send a robo. లేదా ఒక రోబోని పంపించగలడు. In Russia last week, రష్యాలో గత వారము I read in a book, నేను ఒక పుస్తకంలో చదివి ఉన్నాను. Russians have a big army made of robots. రష్యన్లకు రోబోతో కూడినటువంటి గొప్ప సైన్యం కనబడుచున్నది. And they are made athletes. వారు They run race. వారు ఆ పరుగు పందెంలో ప్రకటించుకుందరు. Robots are given రోబోలకు ఏమి ఇవ్వబడి ఉన్నది? running test. ఆ యొక్క పరిగెత్తే పోటీ పెట్టబడిందంట. They run fast 80 kilometers speed. వారు 80 కిలోమీటర్ల వేగంతో రోబోలు పరిగెత్తగలవు. Robots are made athletes. రోబోలు ఆ విధంగా అథ్లెటిక్స్ లో మార్చబడుచున్నవి. How fast can you run? మరి నీవు ఎంత వేగంగా పరిగెత్తగలవు? You cannot even walk. How can you run then? కనీసం నడవలేకపోతున్నావు. ఎలా పరిగెత్తగలుగుతావు? Many people of the present time, they cannot walk at all. ఆ ప్రస్తుత తరం వారు కనీసం నడవలేకపోతున్నారు. Walk 5 kilometers, they look for an auto or a cycle or a scooter. 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తే కూడా ఒక ఆటో కొనుగో, సైకిల్ కొనుగో, స్కూటర్ కోసం ఎదురు చూస్తుంటారు. Or maybe they stand at the main road. నేను మెయిన్ రోడ్ నేను నిలబడి ఉన్నాను. Count the number of cycles and scooters and autos and cars. మీరు నిలబడి ఎన్ని స్కూటర్లు, ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు పోతున్నాయో చూడండి. And count the people who are walking also. మరి నడుస్తున్న వారి సంఖ్య ఎంతో చూడండి. If 500 vehicles are running, 500 వాహనాలు అటు ఇటు నడుస్తున్నామంటే 5 people will not walk. 5 మంది మనుషులు కనీసం నడవరు. Why? ఎందుకొరకు? The devil paralyzes your body. ఆ సాతాను యొక్క శరీరమును పని చేయని విధంగా చేయించున్నవి. That you may not learn to run. మీరు పరిగెత్తలేకుండా అచేతనముగా చేయించున్నది. You are not able to walk properly. మీరు కనీసం సరిగ్గా నడవను లేకపోతున్నారు. Everybody prefers for a wheelchair. ప్రతి ఒక్కరికి ఒక వీల్ చైర్ కావాల్సి వచ్చినదేమో. Why this? ఎందుకొరకు ఈ విధంగా? You cannot run with the robots and men. మీరు రోబోలతో మనుషులతో పరిగెట్టలేకపోతున్నారు. Even Bible wants. మీరు మోటార్ బైక్ కొనుక్కొచ్చున్నారు. You should not run in winter. మనం చలికాలంలో పరిగెత్తకూడదు. And he that is a house top, let him be there only. He that is the house top, అయితే మేడ మీద ఉంటున్నవాడు don't try to escape. అతను ఎంతమంది తప్పించుకోలేడు. On the way he will be caught. అతని మార్గమధ్యంలోనే పట్టబడిను. And about women who are carrying with children, ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా కనబడుచున్నారో and they should not run in winter. వారు చలికాలం నందు వారు పరిగెత్తకూడదు. Why these warnings? ఎందుకు ఆ విధంగా హెచ్చరిక ఇవ్వబడుచున్నది? In the tribulation, people will try their best to escape. The person is Antichrist. They try to run. They will try to go to the big jungle, and they try to hide themselves in caves, and they in the mountain, and they will say, "Oh, mountain, fall on us and kill us," but they can't kill you. శ్రవణ కాలమందు మనుషులు అంత్యక్రీస్తు తప్పించుకున్న కొరకు అధికంగా పరిగెత్తుతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు, అడవుల్లోనికి వెళుతూ ఉంటారు, గుహల్లోనికి వెళుతూ ఉంటారు, పర్వతములతోనూ బండలతోనూ మా మీద పడి దాని యొక్క ఉగ్రతని తప్పించమని చెప్పి కేకలు వేస్తున్నారు కానీ ఎంత మాత్రము తప్పించుకోలేరు. These are the things going to happen in the near immediate future. ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి తక్షణ కార్యములై ఉన్నవి. Technology has been increased very considerably. సాంకేతిక పరిజ్ఞానం అనేది అధికంగా అభివృద్ధి పొంది ఉన్నది. By the way, I want to tell you one more thing. ఇంకా మరొక కార్యము మీద చెప్పబోతున్నాను. Now we are living in a time of wars and rumors of wars. ఇప్పుడు మనము
ఆరాధించు విలుసిన కాలంలో జీవించుచున్నాము. Yesterday I said the world will face how many wars? నిన్న దినమందు చెప్పాను కదా, ఈ ప్రపంచం అనేది ఎన్ని యుద్ధములను చవిచూడును. According to the Bible, how many world wars should occur? బైబిల్ ప్రకారంగా ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరగవలెను? Say loudly. గట్టిగా చెప్పండి. There must be 3 world wars. 3 ప్రపంచ యుద్ధములు జరగవలెను. Where do you read that? ఎక్కడ దాన్ని చదువుతున్నాము? Ezekiel 21:27. ఎహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యము. How does Ezekiel mention that? ఎహెజ్కేలు దాన్ని ఎలాగ వివరించుచున్నాడు? God will overturn this world. నేను దానిని పడద్రోయుదును. And when the third time they overturn, అంత మూడోసారి పడద్రోయబడినప్పుడు it will be no more. ఇక ఎంత మాత్రమో అది నిలవదు. That means the world will stop with 3 world wars. అనగా ఈ ప్రపంచం అనేది 3 ప్రపంచ యుద్ధాలతో ముగించబడుచున్నది. All the 3 world wars are only for the sake of the children of Israel. ఈ 3 ప్రపంచ యుద్ధాలు కూడా 3 కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకే అయినది. All the promises are given to them by God, because Abraham sacrificed his only begotten son. అబ్రహాము తన ఏకైక కుమారుని బలిర్పించినందువలన సమస్త వాగ్దానములు కూడా వారికే చెందినవిగా కనబడుచున్నవి. Therefore God blessed him. అందువల్ల దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. All the nations in the world will be blessed by you. నీ ద్వారా లోకములోని సమస్త జాతుల వారు, దేశముల వారు ఆశీర్వదింపబడుదురు. Bless the seed like the stars in heaven. నీకు సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించెదను. The sand of the sea, ఆ యొక్క భూమి యొక్క the సముద్రం, dust of the ground. ఆ యొక్క ఇసుక వలె భూరేణువుల Your వలె seed will possess the world. మీ సంతానము భూమిని స్వతంత్రించుకొనును. Believe it or not, మీరు నమ్ముతారో లేదో, as I said the second day, అయితే రెండో దినం చెప్పిన విధంగా United Nations Organization said there are 195 countries enlisted in them. ఐక్యరాజ్య సమితి వారు చెప్పుచున్నారు, ప్రస్తుతం చూస్తున్నప్పుడు ప్రపంచంలో 195 దేశాలు కనబడుచున్నవి. In all these countries, ఈ దేశాలన్నిటిలో కూడా somehow, somewhere, in some way, Jews will be there in power. ఏదో ఒక రీతిలో ఎలాగైనా సరే యూదులు అనే వాళ్ళు అధికారంలో వచ్చినారు. Who are these Jews? మరి ఈ యూదులు అంటే ఎవరు? They are the children of Judah and Benjamin, వారు యూదా యొక్క బెన్యామీను యొక్క సంతానము and half tribe of Manasseh. మరియు మనష్షే యొక్క సగం గోత్రము వారు. The tribe of Manasseh disappeared. మనష్షే గోత్రం అనేది మాయమైపోయినది. Yesterday I heard a news. నిన్న దినమంతా నేను ఒక వార్త విని ఉన్నాను. Now they are rising up from different countries. ఇప్పుడు వేరువేరుగా దేశం నుండి వారు మరలా లేచుచున్నారు. All the 12 tribes will come back to Israel. మరలా ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఇశ్రాయేలు స్వదేశంలోకి తిరిగి వచ్చెదరు. In Hosea 3:4 yesterday we read, హోషేయ 3వ అధ్యాయం 4వ వాక్యంలో నిన్న దినమంతా చదివాము. God will bring all the Jews to their country from different places. అనేక స్థలముల నుండి దేవుడు యూదులు అందరినీ కూడా తమ స్వదేశంలోకి తీసుకుని వచ్చెదరు. They possess their land. వారు తమ దేశాన్ని సంతరించుకొందురు. And they are scattered all over the world, and they remain without a king, without a priest, and without the law or commandment and temple for many days. వారు అనేక దినములు ఈ విధంగా చెదిరిపోయినందువలన ఎటువంటి రాజు గాని, దేవాలయం గాని, యాజకుడు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండా వాళ్ళు జీవించలేరు. After the third world war, 3వ ప్రపంచ యుద్ధం తదుపరి they will have their king, వారు తమ రాజుని పొందుకుంటారు. and they will have the temple built again. వారు మరలా తమ దేవాలయాన్ని కట్టించుకుంటారు. Now the Jews who don't have a temple to worship. ఇప్పుడు ప్రస్తుతము యూదులకు ఆరాధించుటకు దేవాలయం In లేదు. AD 70, the Roman Emperor Titus demolished and destroyed the temple of Solomon. Zerubbabel, క్రీస్తు శకము 70వ సంవత్సరమందు రోమన్ చక్రవర్తి అయినటువంటి తీతు ఆ యొక్క జెరుబాబెలు కట్టిన దేవాలయమును పడగొట్టి ఉన్నాడు. there is only one boundary wall is left there. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒకే ఒక సరిహద్దు గోడ మాత్రమే ఉన్నది. All the Jews since then till today, they go and poke their head on the stones and lament and weep and pray to God. When will you help us to build our temple that we may worship you? యూదులందరూ కూడా వాళ్ళు ఆ మిగిలినటువంటి ఆ గోడ ఎత్తుకు వెళ్ళి తమ తలను గోడకు కొట్టుకోవచ్చు. దేవా మరలా మాకు దేవాలయం ఎప్పుడిచ్చును, మరలా ఇప్పుడు మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి అక్కడ ప్రణాళిస్తూ వినిపిస్తూ ఉంటారు. Yes, they call this a wailing wall. అది ఏర్పడ గోడ అని చూస్తున్నాము. Nowadays you have all on practice internet. Go to Google and type wailing wall in Jerusalem, you can come across it. యెరూషలేములోని ఏర్పడ గోడ అని చెప్పి గూగుల్ లో మీరు టైప్ చేసి చూడండి, అవన్నీ కూడా మీకు చిత్రంలో కనబడదు. So when will these people be able to build their temple? మరి ఎప్పుడు ఈ జనులు తమకంటూ ఒక దేవాలయాన్ని కట్టుకోగలుగుతారు? Jerusalem was not
in the hands of Jews after Second World War when they were allowed to establish a nation in the namesake Israel. ఇశ్రాయేలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇశ్రాయేలు దేశముగా యూదులకు అప్పగించబడినప్పటికీ అది సొంత దేశముగా ఇంకా భావించబడలేదు. Though they were allowed to establish a nation, వారు తమ దేశాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ the city Jerusalem was not given to them to be their capital. వారి యొక్క పట్టణమైన యెరూషలేము వారికి రాజధానిగా అనుగ్రహించబడలేదు. City Jerusalem is a very holy city for three people. యెరూషలేము యొక్క పట్టణం అనేది ఒక పవిత్రమైన పట్టణముగా మూడు గుంపుల వారికి కనబడుచున్నది. The Jews claim it is our city. యూదులు అంటున్నారు ఇది మా యొక్క పట్టణం అంటున్నారు. Because King David made his capital. ఎందువలంటే రాజైన దావీదు అది అతని రాజధానిగా The temple was built by Solomon there. సొలొమోను ద్వారా కట్టబడిన దేవాలయం అక్కడే కనబడుచున్నది. The palace of David and Solomon was there. దావీదు యొక్క సొలొమోను యొక్క అంతఃపురము మరి అక్కడే కనబడుచున్నది. They claim Jerusalem belongs to us. కాబట్టి వారు హక్కు చూపిస్తున్నారు యెరూషలేము మాది అని చెప్పుచున్నారు. But the Muslims say మరి మహమ్మదీయులు చెప్పుచున్నారు since AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరమందు till today ఇప్పటి వరకు for more than 19 centuries దాదాపు 19 శతాబ్దములుగా our mosque in the name of Dome of the Rock and the second one Al-Aqsa, it is there. డోమ్ ఆఫ్ రాక్ మరియు అలెక్సా అనే పేర్లతో మా మసీదులు అక్కడే ఉన్నాయి. So we have your right for Jerusalem. కాబట్టి యెరూషలేము మీద మాకు కూడా హక్కు ఉన్నది. Yeah, and the Christians also claim our Jesus was crucified there. మరియు క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే మా యేసయ్య అక్కడే సిలువ వేయబడి ఉన్నారు. Yeah, and many churches are built there. In the grave of Jesus there is a church. యేసు ప్రభువు సమాధి వద్ద ఒక చర్చి కట్టబడి ఉన్నది. Yeah, so they claim that Jerusalem belongs to us. కాబట్టి క్రైస్తవులు కూడా యెరూషలేము మాది అని చెప్పుచున్నారు. So the United Nation Organization UNO, ఐక్యరాజ్య సమితి ఈ విధంగా చెప్పుచున్నది. whom we call as a judge of the whole world. అది ప్రపంచమంతటికీ గొప్ప న్యాయస్థానంగా కనబడుచున్నది. They say we will keep Jerusalem under our custody. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతం యెరూషలేముని మా ఆధీనంలో ఉంచుకుంటాము. Because the Jews never allow Jerusalem to be divided into three parts and one part given to them. They say whole Jerusalem belongs to us. ఎందువలంటే యూదులైన వారు ఈ విధంగా మూడు ముక్కలు చేసి ముగ్గురికి వెళ్ళాలని చెప్పి ఎంత మాత్రం కోరుకోవట్లేదు. యెరూషలేము మొత్తము మాదే అని చెప్పుచున్నారు. But the first time Donald Trump in America, he won the election. మొదటిసారిగా డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క ఎన్నికల్లో గెలిచినప్పుడు In 1918, 1918 సంవత్సరంలో he openly declared 1980 సంవత్సరంలో బాహాటముగా Jerusalem will be the capital of the Jews of Israel. యెరూషలేము యూదులకు ఇశ్రాయేలులకు రాజధానిగా మార్చబడెను. He was a businessman. అతడు ఒక వ్యాపారవేత్తగా ఉంటున్నాడు. There was no chance for him to win the election in his days. అతని యొక్క దినములలో ఎన్నికల్లో గెలుచుటకు కుదరలేదు. But he openly declared అతడు అయితే బాహాటంగా ప్రకటించున్నాడు. 127 nations, 127 దేశముల వారు they appealed to the world court against him. World court. వారు ప్రపంచ న్యాయస్థానం ఎదుట వెళ్ళి ఉన్నారు. He won't agree. అతను వాడు అంగీకరించలేదు. You know what Trump said? ట్రంప్ ఏం చెప్తున్నాడు? I won't allow the old judges to enter the country. If they bring anybody against it. నేను చెప్తున్న కార్యములకు విరోధంగా ఎవరైనా చేసినట్లయితే ఆయన ప్రపంచ కోర్టును కూడా నేను తీసుకుని వస్తానని చెప్తున్నాడు. Sometimes he does some comedies, but God is using him for his glory. కొన్నిసార్లు ఏదో హాస్యముగా మాట్లాడతాడు కానీ దేవుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. Since then, Jerusalem has become the capital of the Jews. అప్పటి నుండి యెరూషలేము అనేది యూదులకు రాజధానిగా మారి ఉన్నది. Though UNO never accepted it. ఐక్యరాజ్య సమితి అంగీకరించకపోయినప్పటికీ Now what is rest? What is remaining? మరి ఇప్పుడు మిగిలిన కార్యం ఏమై ఉన్నది? Temple should be built. మరి దేవాలయం కట్టబడవలెను. And when will this temple be built? ఎప్పుడు ఈ దేవాలయం అనేది కట్టబడెను? What is God's plan? అది ఎప్పుడు అది And ప్రతిపాదించబడింది. why didn't they build it all these years? From 1948 till today, why Israel never took the risk of building a temple there? 1948 సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు ఇశ్రాయేలు ప్రజలు దేవాలయం కట్టే విషయంలో ఎందువరకు ఇంతవరకు ఒక ముందంజ వేయలేదు. In the very place where Solomon's temple stood, సొలొమోను దేవాలయం ఎక్కడైతే కట్టబడిందో, where Zerubbabel's temple stood, ఏ యొక్క స్థలం అయితే జెరుబ్బాబెలు దేవాలయం కట్టి ఉన్నాడో the same place the Muslims have built a mosque. అదే స్థలమందు మహమ్మదీయులు ఒక మసీదును కట్టి ఉన్నారు. As per the constitution of Israel, అది ఇశ్రాయేలు యొక్క రాజ్యాంగ ప్రకారము religious places should not be demolished. మత సంబంధమైన కార్యములు నిర్మూలన
they are not doing it. అందువల్ల ఆ పని చేయలేకపోతున్నారు. That is one aspect. అది ఒక అంశమై ఉన్నది. The other aspect is మరొక అంశం ఏమనగా God's plan for them is దేవునికి ఉద్దేశం వారి పట్ల not ఏమైనా to place the soil and build the temple. వారు దాన్ని పడగొట్టి దేవాలయం కట్టాలని కాదు. God will destroy for them and they will build the temple later. దేవుడే దాని మసీదుని పడగొట్టినప్పుడు ఆ స్థలంలో దేవాలయాన్ని కట్టుకుంటారు. When will that take place? ఆ యొక్క కార్యం ఎప్పుడు జరుగును? After the first world war between 14 and 18, మొదటి ప్రపంచ యుద్ధం 1918 తర్వాత they got part of their land. వారు తమ దేశం యొక్క కొంత భాగాన్ని పొందుకున్నారు. The second world war was 39 to 45. మరి రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 45 వరకు జరిగి ఉన్నది. Britain gave them permission to establish the nation in the name of Israel. బ్రిటన్ వారు అనుమతించున్నారు ఇశ్రాయేలు అనే పేరుతో మీరు దేశాన్ని స్థాపించుకోండి అని. Now the world is waiting for the third world war as per Bible. ఇప్పుడు ప్రపంచం అనేది బైబిల్ ప్రకారంగా మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఎదురు చూస్తూ ఉన్నది. The third world war take place just moment before the second coming of Jesus. ఆ మూడవ ప్రపంచ యుద్ధం అనేది సరిగ్గా ప్రభు రాకడ సమయమందు జరుగును. Or soon after the rapture of the church. కొంత సమయం ముందు గాని అటు ఇటు తర్వాత గాని జరుగును. Either just before, during or soon after. ప్రభు రాకడ ముందుగా లేదా ఆ సమయంలోనో ఆ తర్వాతనో వెంటనే The జరిగిపోవును. third world war will occur. మూడవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభించబడను. Now we saw all the world nations, they say ఇప్పుడే అన్ని దేశాలు చెప్పుచున్నవి Israel-Ukraine war will end up in world war. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం ప్రారంభించినట్లయితే అది మూడవ ప్రపంచ యుద్ధంగా మారిపోవును. Israel-Iran war will result in world war. ఇశ్రాయేలుకు ఇరాక్ దేశమునకు కలుగుచున్న యుద్ధము మూడవ ప్రపంచ యుద్ధమునకు నాందిగా ఉన్నది. Yemen and America will end up in world war. యెమెను అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధము కూడా మూడవ ప్రపంచ యుద్ధముగా మారును. Russia is supporting Iran. రష్యా ఇరాన్ దేశమునకు ఆధారంగా వచ్చుచున్నది. Iran is an arch enemy of Israel. ఇరాన్ దేశం అనేది ఇశ్రాయేలు యొక్క ప్రధాన శత్రువు. Many times the Iran premier said, we will make sure that from the world map the name Israel will be wiped out. ఇరాన్ దేశస్తులు అనేక పర్యాలు చెప్పి ఉన్నారు ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశం యొక్క నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పి ఉన్నారు. Many times they tried. అనేక సార్లు ఈ రీతిగా ప్రయత్నించున్నారు. They failed to understand God is fighting on their behalf. వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుడి వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు. About the third world war, మరి మూడవ ప్రపంచ యుద్ధం గురించి in Bible in the book of Ezekiel chapter 39 and 38. యెహెజ్కేలు గ్రంథము 38 39 అధ్యాయంలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి చూస్తున్నాము. In crystal clear manner Ezekiel had prophesied and it has been portrayed in these two chapters. యెహెజ్కేలు ఎంతో స్పష్టంగా తెల్లగా ప్రవచించున్నాడు. 37 38 అధ్యాయంలో తెల్లగా వ్రాయబడి ఉన్నవి. In Ezekiel 38 యెహెజ్కేలు గ్రంథము 38 అధ్యాయంలో verse 1, మొదటి వాక్యములో the word of the Lord came to Ezekiel. మరియు యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమాయెను. Son of man, set thy face against Gog and Magog, the chief prince of Meshech, Tubal, and prophesy against them. నరపుత్రుడా మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషకునకును తూబానునకును అధిపతి అయిన వారి దగ్గర అభిముఖుడమై ఉండుము. The meaning of the word Gog is an apostle of God. గోగు అని చెప్పినప్పుడు దేవుని యొక్క అపోస్తలుడు అని పేరు. Yeah, it is in Russia. అది రష్యా దేశంలో కనబడుచున్నది. Earlier it was called Soviet Union. ప్రారంభంగా దానికి పేరు సోవియట్ యూనియన్. And there is another name called Magog. మరొక పేరున్నది మాగోగు. That speaks about Mongolia. మాగోగు అనగా మంగోలియా. The third name called Tubal. ఆ మూడో పేరు ఏంటంటే తుబాలు. That is said about a city called Tubalsko. అది టుబాస్కో అనే పట్టణమునకు మారు పేరు. Russia is the only nation which is situated in between two continents, Europe and Asia. ఒక ప్రక్కన ఐరోపా ఖండము మరొక ప్రక్కన ఆసియా ఖండం అని రెండు ఖండముల మధ్యలో ఉన్నటువంటి పట్టణమే ఆ యొక్క రష్యా దేశమై ఉన్నది. God says దేవుడు చెప్పుచున్నారు about Russia. రష్యా గురించి చెప్పుచున్నారు. In Malayalam Bible the word Rosh is mentioned. తెలుగు బైబిల్లో కూడా మలయాళం బైబిల్లో రోషు అని రాయబడి ఉన్నది. Rosh means Russia. రోషు అనగా రష్యా దేశము. Right. So this Russia, no time to explain more. ఇవన్నీ అధికంగా వివరించే సమయం లేదు. Just an idea I'm giving you, not a lesson. So God said, I will bring you from the north country. నేను ఆ యొక్క ఉత్తర దేశంలో మిమ్మల్ని తీసుకుని వచ్చేదను. In verse 8. 8వ వాక్యంలో చూస్తున్నాము. After many days, అనేక దినములైన తర్వాత I will visit you
నీవు శిక్షణ పొందుదువు. In the latter years, సంవత్సరాల అంతములో thou shalt come into the land that is brought back from the sword, ఆయా దేశంలోని చెదిరిపోయిన వారి అందరి నుండి నీవు సమకూర్చబడదువు. and you gather out of many people. ఆ యొక్క జనుల్లో నుండి ప్రత్యేకించబడదువు. You will come against the mountains of Israel. మీరు ఇశ్రాయేలు పర్వతముల యొద్దకు చేర్చబడదురు. In 39 verse 9, 39వ అధ్యాయం 9వ వాక్యములో he will come like a big storm, అతను ఒక గొప్ప ఒక తుఫాను వలె వచ్చును. like a cloud to cover the land. ఆ యొక్క మేఘములు ఎలాగైనా భూమిని కమ్ముకొనునో ఆ రీతిగా వచ్చెదరు. Why will Russia and some of its allies mention in 5th verse? ఆయన వాక్యంలో ఏ రీతిగా ఆ యొక్క రష్యా దేశము లేచి వచ్చిన రాయబడి ఉన్నది. 38:5. 38:5 వాక్యము. Persia, పారసీక దేశము, Ethiopia, కూషీయులు, Libya, లిబియా వారు, Gomer, గోమెరు వారు, and Togarmah. తోగర్మయాయులు, All the countries that join Russia. ఈ యొక్క దేశంలోని కూడా రష్యా దేశంలో కలుసుకొనును. Persia is the present Iran. ఇరాన్ అంటే పర్షియా దేశము. Gomer is Germany. ఆ యొక్క జర్మనీ Togarmah is Turkey. గోమెరు అంటే జర్మనీ, తోగర్మ అంటే టర్కీ దేశము. And periodically the names of the countries are changed. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ పర్షియా దేశం యొక్క పేర్లని మార్చబడి ఉన్నవి. So all these people in an alliance they come against the mountains of Israel. కాబట్టి ఈ దేశం జనులందరూ కూడా ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీదకి వచ్చెదరు. And who all will be the supporters? ఎవరు దానికి సహాయకరంగా వచ్చెదరు? Yes. Supporters of Israel. ఇశ్రాయేలు సహాయకరంగా ఎవరు వచ్చెదరు? 38:13. 38వ అధ్యాయము 13వ వాక్యము. Sheba, సెబ వారును, Yemen, యెమెన్ వారును అనగా దదాను వారును, Saudi Arabia, Dedan, సౌదీ అరేబియా అనేటువంటి దదాను వారు, merchants of Tarshish, Great Britain, తర్షీషు వర్తకులు అనగా ఆ గ్రేట్ బ్రిటన్ వారు, young lions, కొదమ సింహములు, all English speaking people from US, Canada, Australia and some other Scandinavian nations. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి మిగిలినటువంటి ఆంగ్లంలో మాట్లాడే జనులందరూ, Like Sweden, Denmark, Norway, these are all Scandinavian nations. స్వీడన్, డెన్మార్క్, నార్వే అన్నటువంటి దేశముల వారు, These nations will support Israel from outside. ఈ యొక్క దేశముల వారు బయట నుండి ఇశ్రాయేలు దేశమునకు సహాయముగా ఉండెదరు. And how will the fight take place? మరి యుద్ధం ఎలాగన జరుగును? Russia will lead his army with all their alliance. రష్యా ఆ యొక్క ఉత్తర దిక్కులో ఉన్నటువంటి తన సైన్యమంతటిని ముందుకు కొనసాగింప చేయును. And then come to the mountains of Israel. వారు ఇశ్రాయేలు పర్వతముల యొద్దకు వచ్చెదరు. In those days, ఆ దినములలో there will be a great shaking in Israel. ఇశ్రాయేలు ప్రజల్లో మధ్య దేశంలో గొప్ప కంపనము జరుగును. Ezekiel 38, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము verses 19 and 20. 19-20 వాక్యములో చూస్తున్నాము. Shaking means there is a terrible earthquake, మహాకంపం అని చెప్పినప్పుడు భయంకరమైన భూకంపము వచ్చును. and the steep hill will fall, ఆ యొక్క కొండలన్నీ కూడా కిందకి పడిపోవును. and they swallow up the Russian soldiers. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క సేనలన్నీ కూడా కూలిపోవుదురు. And not only that, అంత మాత్రమే కాదు, God will send దేవుడు ఎవరిని పంపిస్తారంటే pestilence with blood, రక్తంతో కూడినటువంటి తెగుళ్లను పంపించెదరు. and the rain upon the son of Russia, the people of Russia. రష్యా జనుల మీదకి ఇటువంటి భయోత్పాతములను దేవుడు పంపించెదరు. Chapter 38, last verses. 38వ అధ్యాయం యొక్క చివరి వాక్యములు. God said, I will plead against him with pestilence, దేవుడు చెప్పుచున్నారు, తెగులు పంపి హత్యను కలుగ చేసెదను, with blood. రక్తముతో కలుగ చేసెదను. I rain upon him and upon his bands and upon the many people that are with him, and overflowing rain. అతనితో కూడా జనములు అనేకుల మీద ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించెదను. Great hailstones, fire and brimstone. గొప్ప వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించెదను. Zechariah 13:8 says, జకర్యా పుస్తకము 13వ అధ్యాయము 8వ వాక్యం ఇలాగే చెప్పుచున్నది. 2/3 of the Russian army will be killed. రష్యా దేశం యొక్క 3 భాగములో 2 భాగములు చంపివేయబడెదరు. God says, by giving victory to Israel, I will magnify my name. That's the 23rd verse. దేవుడు చెప్పుచున్నారు, ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి నా నామాన్ని మహిమపరచుకుందునని చెప్పుచున్నాడు. And మరియు out of 6 parts of the Russian army, రష్యా యొక్క సేనలో ఉన్నటువంటి 6 భాగములలో only 1 part will be saved. ఒక్క భాగము మాత్రమే కాపాడబడును. 5 parts will be destroyed. 5 భాగములు నాశనము చేయబడును. God will fight on behalf of Israel. దేవుడు ఇశ్రాయేలు వారి పక్షమున యుద్ధము చేయును. They are his own people.
Ezekiel also prophesied about the temple to be built from chapter 14 to 44. 14వ అధ్యాయం నుండి 44వ అధ్యాయం వరకు చూసినప్పుడు హెజ్కేలు ప్రవచిస్తున్నాడు. ఏమనగా ఇశ్రాయేలు దేవాలయం మరలా కట్టబడును. 39:2 says, 39వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తున్నాము. I have turned thee back. నేను తిరిగి వెనక్కు త్రిప్పేదను. And leave but 6 part of thee. నీ ఉత్తర దిక్కులోని కొంత భాగము రప్పించెదను. And cause him to come from the north parts. ఉత్తర దిక్కులోని దూరం నుండి నేను వారిని రప్పించెదను. I will bring you upon the mountains of Israel. ఇశ్రాయేలు పర్వతం మీదకి నేను తీసుకుని వచ్చెదను. Verse 4. 4వ వాక్యంలో You will fall upon the mountains of Israel. మీరు ఇశ్రాయేలు పర్వతం మీద కూలుదురు. And you will fall upon the open field of Israel. ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క మైదానంలో కూలుదురు. So the Russian army will be facing God's judgment because there are people called God's opponents. రష్యా యొక్క సైనికులు వారు దేవుని అపోస్తలుగా పిలువబడినటువంటి వారి విరోధంగా పోరాడుతున్నందు వలన వారి మీదకి దేవుడు యుద్ధం నాశనమును తెప్పించును. Now they are called atheists. Atheist nation. ఇప్పుడు వారు నాస్తికులుగా పిలువబడుతున్నారు. Atheists don't believe in God. నాస్తికులు అనగా దేవుని నమ్మని వారు. Theists, they believe in one God. Theists, opposite of atheists. Other groups, they believe in God. వేరొక గ్రూప్ వారు దేవుని నమ్ముతారు. And when the first time the Russians sent their men to the moon, మొదటిసారిగా రష్యా దేశపు వారు చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు they couldn't be successful in landing man on the moon. వారు ఎంత మాత్రం చంద్రమండలంలోకి మనుషులను పంపించడంలో విఫలమై ఉన్నారు. So they came back to Russia. వారు తిరిగి రష్యా దేశంలోకి తిరిగి వచ్చేస్తున్నారు. And you know what they said? వారు ఏం చెప్పి ఉన్నారో తెలియనా? The voice of Moscow. ఆ యొక్క మాస్కో దేశపు జ్ఞానులు ఏం చెప్పి ఉన్నారు? They said, we went to the space. మేము అంతరిక్షంలోకి వెళ్ళి ఉన్నాము. Neither we see God there, or we could see the angels over there. మేము దేవుణ్ణి గాని దేవదూతలను గాని అక్కడ మేము చూడలేదు అని చెప్తున్నారు. They never believe in God. వారు ఎన్నడూ దేవుని నమ్మట్లేదు. As therefore God, Bible says, God is the name of the apostle of God. అందువల్ల గోపు అని చెప్పినప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యమై ఉన్నది. But when the Americans sent their spacecraft, అయితే అమెరికన్లు వారి యొక్క అంతరిక్షపు యానను అక్కడ పంపించినప్పుడు on July 29, 1962, జూలై 1962 సంవత్సరమందు 3 men landed on the surface of the moon. ముగ్గురు చంద్రమండలం మీద కాలు పెట్టి ఉన్నారు. Armstrong, Aldrin and Collins. ఆమ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ ఇంకొక మరొక వ్యక్తి. Yeah, and 2 of them landed on the moon. వారు ముగ్గురు కూడా చంద్రమండలం మీద కాలు పెట్టి ఉన్నారు. And they praised God. వారు అక్కడ వెళ్ళి దేవుని స్తుతించి ఉన్నారు. They said, what is man? That thou art mindful of him. మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనుషుడు ఏ పాటి వాడు. They read Psalm 8 and 115. వారు 8వ కీర్తన మరియు 115వ కీర్తన చదువుకొని ఉన్నారు. Yes, and you have subdued the moon and the stars under your feet. మనుషుని కాళ్ళ కింద పాదముల కింద చంద్ర నక్షత్రములను అణిచివేసి ఉన్నావు. When they came back safely to the earth, వారు తిరిగి క్షేమంగా భూలోకంలోకి చేరిన తర్వాత the second astronaut, Aldrin, he became an evangelist. ఆయన చంద్రమండలం వెళ్ళినటువంటి రెండో వ్యక్తి అయినటువంటి వారు సువార్తికులుగా మారి ఉన్నారు. That's how God honored America, because they stand for God. ఈలోగా దేవుడు అమెరికా వారిని గణపరిచినారు. ఎందువల్లంటే అమెరికా వారు దేవుని గణపరిచేవారు కనుక. Now America became the most wicked nation in the world. ఇప్పుడు అమెరికా దేశమే ప్రపంచమంతటిలో దుష్టికరమైన దేశముగా మారిపోయినది. And England is no more called as a Christian country. ఇంగ్లాండ్ దేశం ఇక మీద ఎంత మాత్రం క్రైస్తవ దేశముగా పిలువబడటం లేదు. Churches are being sold out. సంఘాలన్నీ కూడా అమ్మివేయబడి ఉన్నవి. And churches have been converted into malls. సంఘములన్నీ కూడా మాల్స్ గా మార్చబడి ఉన్నవి. The previous prime minister was from India, he healed a man. ముందటువంటి ప్రధానమంత్రి ఒక హైందవుడుగా కనబడుచున్నాడు. And when he took the oath, he made pujas in the Senate. అతడు ప్రమాణం చేసినట్టు పూజలు చేసి ప్రమాణ స్వీకారం చేసినట్లుగా చూస్తున్నాము. Now the world never declared UK as a Christian country. కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఎన్నడూ కూడా యూకే దేశాన్ని క్రైస్తవ దేశముగా ఎంచలేదు. They are made as Sodom and Gomorrah. వారు సొదొమ గొమొర్రా వలె మారిపోయి ఉన్నారు. They are legalized marriage of the same sex. వారు స్వలింగ సంపర్కమైన వివాహములను వారు చట్టపూర్వకమైన వివాహాలుగా మార్చినారు. Man can marry a man, woman can marry a woman. అనగా పురుషులను స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. They are legalized it. అది వారు చట్టపూర్వకంగా వారు తీసుకొని వచ్చినారు. In Israel also they have legalized it. ఇశ్రాయేలు దేశంలో కూడా చట్టపూర్వకమైన నియమంగా మార్చబడి ఉన్నది. Therefore God calls Jerusalem as Sodom and Gomorrah in the Revelation. అందువల్ల యెరూషలేమును దేవుడు సొదొమ గొమొర్రాగా పిలుస్తున్నాడు.
the street వారి యొక్క సేవకులన్నీ కూడా వీధుల్లో పడవేయబడి ఉండును. of the great city called, spiritually called Sodom and Egypt, ఆ యొక్క సొదొమ అనేటువంటి ఐగుప్తు దేశంగా పిలువబడుచున్నది. where our Lord was crucified. అక్కడ మన ప్రభు సిలువ వేయబడి ఉన్నాడు. Because Israel legalized gay marriage, ఇశ్రాయేలు ఆ విధంగా స్వలింగ వివాహములను వారి చట్టపూర్వకమైన నియమాలుగా మార్చినందున England they also legalized gay marriage. ఈ యొక్క గే వివాహములను వారు చట్టపూర్వకంగా మార్చినందువలన God calls all these cities as Sodom and Gomorrah. దేవుడు ఆ పట్టణములను సొదొమ గొమొర్రా పట్టణములు అని పిలుచుచున్నాడు. Thank God for Donald Trump. దేవుడి స్తోత్రము డొనాల్డ్ ట్రంప్ గారి He కొరకు. is a godly man. ఆయన దైవభక్తి పరుడు. He always witnesses about Jesus. ఎల్లప్పుడూ యేసు గురించి సాక్ష్యం చెబుతూ ఉండేవారు. This time when he took the oath, నిన్న దినం అది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు he said, I will revoke the law of gay marriage. అతను ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా స్వలింగ వివాహములను నేను ఎదిరించుచున్నాను. God made man and woman. దేవుడు పురుషుని స్త్రీని కలుగజేస్తున్నాడు. No church of Solomon gay marriages, he openly said. ఏ సంఘం కూడా ఈ విధంగా స్వలింగ వివాహములను చేయకూడదు అని బాహాటముగా చెప్పి ఉన్నాడు. The whole world is in a big conflict. కాబట్టి ఇలాగ ప్రపంచమంతా కూడా మరి పోరాటంలో కూడా వెళ్ళును. They are preparing for the third world war. మీరందరూ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. The third world war will be between Russia and Israel. మరి మూడో ప్రపంచ యుద్ధము రష్యా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో మధ్యలో జరిపించబడెను. No time to explain further. ఇవన్నీ అధికంగా వివరించడం సమయం లేదు. The Jews are scattered all over the world. యూదులు సర్వ ప్రపంచంలో చెదరగొట్టబడి ఉన్నారు. And prosper in their land. Everybody Israel. వారు ఇశ్రాయేల్ ప్రజల గురించి చూస్తున్నాము. వారు తమ సొంత దేశమందు క్షేమముగా అభివృద్ధి పొంది ఉండెదరు. In 38 verse 16, 38:16 చూస్తున్నాము. all the end time signs must take place there in the end times. End time signs. ఆయన ఇవన్నీ కూడా అంచు దినబడి యందు అవి సంభవించునని చెప్పి 16వ వాక్యంలో చూస్తున్నాము. In 38:4, 38:4 చూస్తున్నాము. before that Russia was becoming a superpower in military and weapons. దాని ముందుగా రష్యా దేశం అనేది సైన్యమందును ఆయుధముల విషయంలోనూ గొప్ప మహాసైన్యంగా మార్చబడవలెను. And God will bring దేవుడు ఏమి తీసుకుని వచ్చిననగా the children of Israel ఇశ్రాయేలు ప్రజలను from their captivity. వారి యొక్క బంధకముల నుండి తీసుకుని వచ్చెదరు. Amos 9:14 and 15. ఆమోసు 9:14-15 వాక్యములు. Amos said he will bring the children of Israel from their captivity. ఆమోసు చెప్పుచున్నాడు జనులు తమ చెరసాలలోని బంధకముల నుండి తీసుకుని వచ్చెదరు. They will plant vineyards. వారు ద్రాక్ష తోటలను నాటించుకుంటారు. They will plant them in their land. వారు తమ స్వంత దేశంలో ద్రాక్ష తోటలను నాటుకుంటారు. All these prophecies have already been fulfilled in Israel. ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా ముందుగానే ఇశ్రాయేలు దేశంలో నెరవేర్చబడి ఉన్నవి. So in the third world war, మరి మూడో ప్రపంచ యుద్ధమందు when Russia and allied nations like the kings of the eastern countries, ఆ యొక్క రష్యా దేశము మరియు చుట్టుపక్కల దేశములన్నీ కూడా ఈ విధంగా తూర్పు దేశములుగా ఎంచబడుచున్నవి. they'll bring a very big army to fight against Israel. ఇశ్రాయేలుకు విరుద్ధంగా మహా సైన్యముగా వారు ముందుకు వచ్చెదరు. And for the army to travel ఆ యొక్క సైన్యము ముందుకు ప్రయాణం చేయ నిమిత్తము from Russia up to Israel, they made a highway called Silk Road. రష్యా నుండి ఇశ్రాయేల్ దేశం వరకు ఒక పెద్ద రహదారిని వేసి ఉన్నారు. ఆ రహదారికి పేరు సిల్క్ రోడ్. Go to the Google and type గూగుల్ లో వెళ్ళి టైప్ చేసి చూడండి. image of Silk Road. సిల్క్ రోడ్ అని చెప్పి టైప్ చేసి చూడండి. You'll come across the road. ఆ యొక్క రోడ్డు రహదారికి కనబడును. They have also made a railway line అంత మాత్రమే కాకుండా రైల్వే లైన్ కూడా వేసి ఉన్నారు. so that their army, their tanks can go by the road దాని and మూలంగా their soldiers can go by the train. దాని మూలంగా యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా ఆ రహదారి గుండా ప్రయాణం చేయగలవు. సైన్యం అంతా కూడా రైల్వే మూలంగా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. Why don't they take over Israel by air dash? వారు ఎందుకు ఈ విధంగా అంతరిక్షంతో అంతరిక్ష యుద్ధముగా ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు దాడి చేయలేకపోతున్నారు? God's prophecy will not be fulfilled then. ఆ విధంగా చేసినట్లయితే దేవుని యొక్క ప్రవచనములు నెరవేర్చబడవు. God wanted to destroy the Russian army and magnify his name. రష్యా సైన్యంలో దేవుని నాశనం చేయవలెను. దాని మూలముగా దేవుని నామం మహిమపరచబడాలని దేవుని He ఉద్దేశమైనది. also wants to teach Israel and the Lord will fight for you. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఏమి నేర్పించాలనుకుంటారంటే మీ పక్షంగా యుద్ధం చేయడం నేనే అని వారు So in తెలుసుకోవాలి. the third world war కాబట్టి మూడో ప్రపంచ యుద్ధంలో between Russia and Israel,
రష్యా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో మధ్య జరుగును. You know, 5 parts of the 6th part will be destroyed. 6 భాగముల సైన్యములో 5 భాగములు నాశనం చేయబడును. And they will be fighting against one another. వారు ఒకరితో ఒకరు తమలో తాము యుద్ధమాడుకుంటూ ఉంటారు. There will be extreme cold in Russia and Israel there. ఇశ్రాయేల్ దేశంలో ఆ దినములో అధికమైనటువంటి చలి ప్రాంతముగా ఉండును. God also will rain hailstones. దేవుడు వడగండ్లను కూడా వర్షంగా కురిపించెదరు. God could not endure that, tackle that. ఆ యొక్క మనుషులు అన్నిటికీ బాధను తట్టుకోలేరు. They will be destroyed. వారు అక్కడ నాశనం అవుదురు. And there will be very big earthquake. భయంకరమైన భూకంపం కూడా జరుగును. 2 mountains fall down. 2 భాగములు కూలిపోవుదురు. Alexa and Dome of the Rock. ఎలెక్సా మరియు డోమ్ ఆఫ్ ద రాక్ 2 మసీదులు పడిపోవును. Way for Israel to rebuild the temple. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దాని శరణము చేయబడును. దాని మూలముగా వారు దేవాలయాలను కట్టుకుంటారు. When Russia will be defeated and all the allied countries, రష్యా మరియు చుట్టుపక్కల దేశపు వారు ఎప్పుడైతే ఓడిపోతారో then the last kingdom will rise up. అప్పుడు చివరి రాజ్యము పైకి లేచును. The kingdom of God, European Union, EU. ఆ యొక్క రాజ్యములకు పేరే EU, యూరోపియన్ యూనియన్ అని చెప్తారు. Yesterday I told you about it. నిన్న దినమందు దాని గురించి చెప్పి They ఉన్నాను. have their own army. వారికి ఒక సైన్యం ఉండును. They have their own currency called euro. వారికి సొంత కరెన్సీ డబ్బులు ఉంటాయి, యూరోస్ అంటారు. There are 20 countries in Europe. ఆ యొక్క యూరోప్ లో 20 దేశములు కనబడుచున్నవి. They all have been made one. వాళ్ళందరూ కూడా ఒకటిగా చేయబడతారు. They have only one passport. ఒకే ఒక పాస్పోర్ట్ కనబడదు. They have only one parliament. ఒకే ఒక పార్లమెంట్ కనబడదు. They are located in Strasbourg. దాని స్ట్రాస్బర్గ్ లో అది స్థాపించబడదు. Their parliament. అక్కడ పార్లమెంట్ కనబడదు. One type. ఇంటికి టైప్ చేయండి. EU parliament is Strasbourg and the picture will come. స్ట్రాస్బర్గ్ లో ఉన్నటువంటి EU పార్లమెంట్ అని కొట్టండి, వెంటనే మీకు చూపించును. Bible, 31% of Bible are only prophecies. బైబిల్ గ్రంథంలోని 31% వాక్యములు ప్రవచన వాక్యములుగా కనబడుచున్నవి. Bible is a historical book, బైబిల్ ఒక చారిత్రాత్మకమైన పుస్తకం, prophetical book, ప్రవచనపూర్వకమైన పుస్తకము, poetical book, ఆయన కవిత్వ రూపమైన పుస్తకము, and also మరియు it's a book of Revelations. అది ప్రకటనతో కూడిన పుస్తకమై ఉన్నది. Yeah. So in Bible, the whole world is contained. కాబట్టి బైబిల్లో సర్వ ప్రపంచ చరిత్ర ఇమిడి ఉన్నది. Only thing you must take time to study the Bible and understand the truth. మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని మీరు దాని సత్యం తెలుసుకుంటే మీ పని ఉన్నది. After the Third World War, మరి మూడో ప్రపంచ యుద్ధం తరువాత Europe will rise up. ఐరోపా దేశం పైకి లేచును. After the First World War, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత England became superpower. ఇంగ్లాండ్ అగ్రరాజ్యంగా మార్చబడినది. After the Second World War, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత USA became superpower. అమెరికా దేశమే అగ్రశక్తిగా కనబడి ఉన్నది. After the Third World War, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత again Europe will become the superpower. మరలా యూరోపే అగ్రరాజ్యం శక్తిగా And మార్చబడుచున్నది. the Roman Empire coming to power again. అనగా రోమా సామ్రాజ్యం మరొకసారి అధికారంలోకి వచ్చింది. Revelation 17, 10 to 12 read. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10 నుండి 12, 9 to 12. 9 నుండి 12 వరకు చూస్తున్నాము. 7 kingdoms అయితే 7 రాజ్యములు and 10 kings. 10 మంది రాజులు. The 10 kings are the 10 countries of Europe. ఆ 10 మంది రాజులనగా ఐరోపా దేశం యొక్క 10 స్థలములు. They will come to power వాళ్ళందరూ అధికారంలోకి వచ్చేదారు. just for 1 hour. ఒక్క గంట సమయము, Then only for a short while. అనగా కొంత సమయము. When they come to power, వారు అధికారంలోకి వచ్చినప్పుడు they will lacking a leader to rule. Leader. వారు ఒక నాయకుని వారు ప్రతిపాదించుకుంటారు. And is at that time, అటువంటి సమయంలోనే one word ruler, Antichrist will rise up. అంత్యక్రీస్తుని పిలువబడుచున్నటువంటి ఒకే ప్రపంచ పాలకుడు లేచును. He will make an agreement with the children of Israel. అతడు ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఒప్పందంలోకి వచ్చును. He will try to bring peace in the world. అతడు ప్రపంచంలో శాంతిని తీసుకురావడానికి For the ప్రయత్నించాడు. whole world will be in a big mess. ఎందువలంటే ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉండును. When he bring peace, people will receive him. ఇతడు శాంతిని తీసుకుని వచ్చినప్పుడు జనులు అతన్ని ఇష్టపడలేదు. He will make a covenant agreement with Israel అతడు ఇశ్రాయేలుతో ఒక ఒప్పందము, ఒక నిబంధనను చేయను. for 7 years. 7 సంవత్సరములకు చేయను. Daniel 9:27. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తున్నాము. He will make an agreement with the children of Israel for 1 week. That is 7 years. ఒక 7 సంవత్సరాల వరకు, అనగా ఒక వారం కొరకు ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందమును, నిబంధనను చేయను. Prophetically, for God, 1 day is equal to 1,000 years. ప్రవచన రీతిగా చూసినప్పుడు ఒక్క దినం చెప్పినప్పుడు దేవునికి ఒక సంవత్సరముతో సమానము. So he will make a covenant. కాబట్టి ఒక నిబంధనను చేయను. In the middle of the 7 years, ఆ 7 సంవత్సరాల మధ్య కాలంలో he will break the covenant. అక్కడ నిబంధన బద్దలు చేయను. The first 3.5 years, అక్కడ
temple. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన దేవాలయం కట్టడానికి సహాయం చేయను. He will tell them, I am the Messiah whom you are waiting to see. మీరు ఇంతవరకు కనిపెట్టుకొచ్చిన మెస్సీయను నేనే అని చెప్పి ఆ రెండవ 300 సంవత్సరాల కాలంలో చెప్పును. But when the temple is built, మరి దేవాలయం కట్టబడిన తర్వాత he will make a robot అతను రోబోను తయారు చేసి and he will fix the microchip in his brain అతని యొక్క మెదడులోనికి అతని యొక్క మనసును పెట్టి and he will place it in the temple. అతను దేవాలయంలో అతని నిలవబెట్టించును. And he will say everybody must worship it. అందరూ దీన్ని ఆరాధించాలని చెప్పుతూ ఉండును. The Jews, Muslims and Christians, యూదులు కానీ మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ they believe in one God. వారు ఒకే దేవుని మీద విశ్వాసం ఉంచుదురు. They never believe in idols. వారు విగ్రహములను ఆరాధించరు, విశ్వసించరు. The Jews should now understand యూదులకు అర్థమవుతును, this man is not the true Messiah. ఈ యొక్క వ్యక్తి నిజమైన మెస్సియా కాదు, He is not our true king. అతను ఒక నిజమైన రాజు కాదు. He will do something against God's commandment. ఇతను ఏదో దేవుని ఆజ్ఞకు విరోధంగా చేయించున్నాడు. And he will do many other things also. అతను ఇందులో అనేకమైన ఇతర కార్యాలను కూడా చేయను. Bible says he changed the law. బైబిల్ చెప్పుచున్నది అతను నియమమును బద్దలు చేయను. He will enact more taxes. అధికమైన పన్నులు వసూలు చేయను. People will be persecuted. జనులందరూ కూడా అధికంగా హింస పొందుదురు. And since then, for next 3.5 years, he will persecute the Jews. అప్పటి నుండి ఆ రెండవ 300 సంవత్సరాల కాలం అంతా కూడా యూదులకు హింస కలుగును. In 7th chapter, 7వ అధ్యాయంలో we read that 144,000 Jews will be preserved by sealing them. 144,000 మంది యూదులు వారు ముద్ర వేయబడినందువలన వారు కాపాడబడుచున్నారని ప్రకటన 7వ అధ్యాయంలో చూస్తున్నాము. And there will be a constant fight between Antichrist and Israel. ఆ తర్వాత అంత్యక్రీస్తులకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎడతెగని యుద్ధాన్ని జరుగుతూ ఉండును. In those days, the children of Israel will cry to God. ఆ దినములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూసి మొరపెట్టెదరు. And for Jesus will come with his saints. అప్పుడు యేసు ప్రభు తన ప్రసిద్ధులతో కూడా వచ్చెదరు. The Antichrist will gather all the nations in the place called Armageddon in Israel. అంత్యక్రీస్తు మరియు దానితో కలిసి ఇతర దేశములందరూ కూడా హార్మగెద్దోను అనే స్థలమందు He యుద్ధంలో will take over the Antichrist and all the worshippers of Antichrist and cast them into hell. అంత్యక్రీస్తును దేవుని పట్టుకొనును అతని ఆరాధించే వాళ్ళని పట్టుకొని నిత్య నరకాగ్నిలోకి పడవేయుదురు. Then he will establish his kingdom. అప్పుడు తన రాజ్యమును భూలోకములో స్థాపించును. The kingdom is for 1,000 years. ఆ యొక్క రాజ్యము 1000 ఏండ్లు జరుగును. Isaiah 35 యెషయా గ్రంథం 35వ అధ్యాయము and 65. మరియు 65వ అధ్యాయము. Then you can read about the experiences of the millennial kingdom. ఆ రెండు అధ్యాయములో 1000 ఏళ్ల పరిపాలన యొక్క అనుభవములను చూస్తున్నాము. The millennial kingdom, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో chapter number 14 in the chart. ఈ పట్టణంలోని 14వ సంఖ్య. There will be no enmity. ఎటువంటి శత్రుత్వం ఉండదు. A lion can play with a child. సింహం ఒక బాలునితో ఆటలాడును. Sorry, a lion and the lamb will eat together. ఆ యొక్క సింహము ఒక గొర్రె పిల్ల కలిసి వేయును. Children and the snakes will be playing. పిల్లలు నాగుపాము పుట్ట యందు The ఆటలాడుకొందురు. whole world will be very fertile. సర్వ ప్రపంచమంతా కూడా ఆ శత్రుత్వం లేనిదిగా కనబడును. There will be streams flowing out of the desert. ఆ యొక్క అడవులలో నుండి నదులు ఏరులు పారును. There will be peace and justice all over the world. ప్రపంచమంతా కూడా సమాధానము న్యాయము స్థాపించబడును. Jesus and his saints will be ruling. యేసు ప్రభువు అనే పరిశుద్ధులు ఏలుబడి చేసెదరు. That is the beauty of millennium. There are many more things I can to say. అనేకమైన ఇతర కార్యక్రమాల్లో వారి సమయం లేదు ఇవన్నీ చెప్పడానికి. After millennium reign is over, మరి 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత Jesus and the saints will be taken up again to heaven. యేసు ప్రభువు అనే పరిశుద్ధులు మరణ వారందరూ కూడా పరలోకములకు కొనిపోబడుదురు. And what will happen to the rest of the world? మరి మిగిలినటువంటి లోకముల గతి ఏమి? They all will be brought before Jesus when he will be sitting on a white throne. యేసు ప్రభువు ధవళ సింహాసనంలో కూర్చున్నప్పుడు మిగిలినటువంటి జనులందరూ కూడా ఆయన ఎదుటకు రాబట్టబడుదురు. Picture number 15. 15వ పట్టణంలో చూస్తున్నాము. The white throne, ఆ యొక్క ధవళ సింహాసనం నందు Jesus will be on the throne. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుందురు. Whole world will stand before him. సర్వ లోకం ఆయన ఎదుట నిలబడును. Everybody will have to give an account of their own life to Jesus. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొద్ద తమ జీవితం లెక్క అప్పగించవలెను. They that have done righteousness, నీతి క్రియలు జరిగించువారు they will be saved. వారు రక్షింపబడదురు. And the unrighteous, అనీతిమంతులు all wicked people, లేదా దుష్టులు they will be sent to hellfire. వాళ్ళందరూ కూడా నరకాగ్నికి పంపించబడదురు. And the righteous people will inherit in eternity a place called New Year. నీతిమంతులైన వారు నిత్యములో నూతన భూమిని స్వతంత్రించుకొందురు. Picture number 18. 18వ పటము. In eternity there are 3 places mainly. నిత్యములో ప్రాముఖ్యంగా 3 స్థలాలు కనబడుచున్నవి. Picture 18, New Year.
70, New Jerusalem. 20వ పట్టణము నూతన యెరూషలేము. These are the three eternal main places. ఇవే నిత్యముగా కనబడుచున్న ప్రాముఖ్యమైన 3 స్థలములు. All the same people will go to New Year. రక్షణ పొందిన వారందరూ కూడా నూతన భూమిలోకి వెళ్ళెదరు. In 14:1, John, Jesus said, in the Father's house there are many mansions, many regions. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యంలో యేసు ప్రభు చెబుతున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. New Year only for the saved people. నూతన భూమి రక్షణ పొందిన వారికి మాత్రమే. For example, ఉదాహరణగా one of the thieves crucified by Jesus, he said, యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగ రక్షింపబడ్డాడు కదా. today you will be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. Because he received Jesus. అతను యేసు ప్రభువుని అంగీకరించాడు. So he was given eternal life. అందువల్ల అతను నిత్య జీవం పొందుకున్నాడు. He never took baptism. అతను బాప్తిసం తీసుకోలేదు. He was not baptized in the Spirit. అతను పరిశుద్ధాత్మతో He never పొందలేదు. attended the church. సంఘములకు హాజరవ్వలేదు. He never took part in the communion. అతను బల్ల తీసుకోలేదు. And also, but his soul is saved. అయితే అతని ఆత్మ రక్షింపబడింది. He will not go to New Jerusalem. అతను నూతన యెరూషలేముకు వెళ్ళడు. He will go only to New Year. అతను నూతన భూమికే వెళ్తాడు. Like Adam and Eve, they lived in the Garden of Eden. ఆదాము హవ్వ ఎలాగో ఏదైనా తోటలో నివసించున్నారు. These people living in the New Year. These people live in the New Year. వారు నూతన భూమిలో నివసించెదరు. This old year, ఈ యొక్క పాత భూమి, this ocean, ఈ పాత సముద్రము and the heavens, మరియు ఆకాశములు all will be destroyed. అన్ని కూడా లయమైపోవును. Yesterday I read you a verse from 2 Peter 3:10. నిన్న దినం ఒక వాక్యం చెప్పాను కదా, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యము. All the elements of the earth will be burned. ఈ లోకములోని పంచభూతములు లయమైపోవును. And the devil will be loosed after 1,000 years reign. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ బంధించబడిన సాతాను బయటకు తీసుకుని He రాబడెను. will bring the whole world together to fight against God. సర్వ ప్రపంచాన్ని తనతో సమకూర్చుకొని దేవునికి విరోధంగా యుద్ధము చేసి Fire will come down from heaven and destroy the whole earth. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి సర్వ భూమిని దహించువేయును. Therefore Peter said, అందువల్ల పేతురు on the చెప్పుచున్నాడు, day of God, ఆ యొక్క దేవుని యొక్క దినమందు, not day of Christ and day of the Lord, day of God, క్రీస్తు యొక్క ప్రభు దినమందు కాదు కానీ దేవుని యొక్క all దినమందు the elements of the earth will be burned to ashes. ఈ భూలోకములు కృత్యములన్నీ అగ్నితో కాల్చివేయబడెను. The ocean will dry away. సముద్రము ఎండిపోవును. Heavens will be rolled away. ఆకాశము చుట్టుకొని పోవును. God will build a new year and New Jerusalem. దేవుడు And new heaven. నూతన భూమిని, నూతన ఆకాశమును, నూతన యెరూషలేమును స్థాపించును. The new heaven is for Old Testament saints. నూతన ఆకాశం ఎవరికంటే పాత నిబంధన పరిశుద్ధులకు, New Jerusalem is for the New Testament church. నూతన యెరూషలేమే నూతన నిబంధన సంఘములకు. Revelation 21 chapter we read all about New Jerusalem. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మొత్తము నూతన యెరూషలేము గురించి వర్ణించబడి ఉన్నది. Go come and read. ఇంటికి వెళ్ళి చదువుకోనండి. There God lives. అక్కడ దేవుడు నివాసం చేయును. In New Jerusalem, నూతన యెరూషలేములో there is a capital called Zion. రాజధాని సియోను కనబడుచున్నది. Yesterday I read you from the Psalms, God has chosen Zion to be his eternal habitation. నిన్న దినమందు చెప్పి ఉన్నాడు కీర్తనలో, యెహోవా తన నివాస స్థలముగా సియోనును ఏర్పరచుకొని ఉన్నారు. All the bureaucrats and all the cabinet ministers are all living in Delhi. ఆ మంత్రులందరూ కూడా ఢిల్లీలో వారి నివాసం చేయించి ఉంటారు. Yeah, why? That is the capital of India. ఎందుకంటే ఢిల్లీ మన భారతదేశ రాజధాని. And the prime minister is there, the president is there. అక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి కనబడుతున్నారు. When kings were ruling, ఇంకా కార్యక్రమం జరుగుతున్నప్పుడు King Shahjahan made New Delhi, Delhi as his capital. షాజహాను న్యూఢిల్లీని తన రాజధానిగా చేసుకుని ఉన్నాడు. He made a red fort. అతను రెడ్ ఫోర్ట్ ని లాల్ కిలా చేసుకున్నాడు. On August 14, the prime minister hoisted the flag there. ఆగస్టు 15వ తారీఖున ఆ స్థలం నందు ఆ యొక్క జెండా ఎగురవేయబడి ఉన్నది. Since then, Delhi has been made the capital of India. అప్పటి నుండి భారతదేశానికి రాజధాని ఢిల్లీగా పరిగణించబడింది. In India, భారతీయ అదే విధముగా there is a place called Zion. సియోను అనే స్థలం ఉన్నది. God has chosen Zion to be his eternal habitation. దేవుడు సియోను తన నిత్య నివాసముగా ఏర్పరచుకొని ఉన్నారు. That is the capital of the New Jerusalem. అది నూతన యెరూషలేముకు ముఖ్య పట్టణమై ఉన్నది. God will be there. దేవుడు అక్కడ నివాసం చేయును. All his saints who served him, they will be there in Zion. ఆయనకు సేవ చేసిన పరిశుద్ధులందరితో కూడా ఆ సియోనులో కనబడుదురు. Any man serve me, ఎవరైనా నన్ను సేవ చేసిన యెడల, John 12:26, యోహాను సువార్త 12:26 my Father will honor him. నా తండ్రి అతన్ని గణపరచును. Any man serve me, ఎవరైనా నన్ను సేవించిన యెడల, where I am, నేను ఎక్కడ ఉండునో there my servant also shall be. నా సేవకుడును అక్కడ ఉండును. This is the promise God gives to all the servants and all the pastors. ఈ యొక్క వాగ్దానం అనేది దేవుని సేవ చేసిన సేవకులందరికీ, పాస్టర్లందరికీ ఇచ్చు వాగ్దానం అయి ఉన్నది. But to attain that place, ఆ యొక్క స్థలాన్ని you must be made perfect in all divine characteristics. ప్రతి విధమైన దైవిక స్వభావంలో పూర్ణులుగా మార్చబడాలి.
పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధతలో. Without holiness you cannot enter there, you can't see the face of God. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని ముఖమును చూడలేరు. Revelation 22:5 says, ప్రకటన గ్రంథంలో మనం 22:5లో చూస్తున్నాము. all his servants will see the face of God and then continue to serve him in eternity. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేసెదరు, వారు నిత్యానిత్యము ఆయన సేవను కొనసాగించుదురు. This is the summary of whole biblical truth. ఇదే సమస్త బైబిల్ చరిత్ర యొక్క సారాంశమైనది. John saw New Jerusalem coming down from heaven యోహాను నూతన యెరూషలేము పరలోకమును దిగి వచ్చుట చూచుచున్నాడు. as a bride atoned for the bridegroom. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె దిగి It was వచ్చుచున్నది. filled with God's glory. అది పూర్తిగా దైవ మహిమతో The నింపబడి ఉంది. foundations are made of precious stones. ఆ యొక్క గుమ్మములని అమూల్యమైన రాళ్లతో చేయబడి The ఉన్నవి. gates are of pearl gates. ఆ యొక్క గుమ్మములు ముత్యములతో చేయబడి ఉన్నవి. It is a cubic city. అది చాలా సత్సోకమైన పట్టణము. Come back together అది చక్కగా అమర్చబడిన పట్టణము. in unity and love. అది ప్రేమలోను అది ఐక్యతలోను అమర్చబడి ఉన్నది. That is promise for you and me. అది నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. And we must prepare our life for that city. మనము ఆ పట్టణము కొరకు మన జీవితంలో సిద్ధపరచుకోవాలను. And that is the main purpose of God concerning every human being. ప్రతి మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పము అదే ఉన్నది. Come, let's all close our eyes. కాబట్టి రండి అందరం కళ్ళు మూసుకుందాం. By the way, how many of you really want to go to New Jerusalem? ఎంతమంది మీలో నూతనేశ్వరం వెళ్ళాలని కోరుచున్నారు? Put up your hands and say hallelujah. చేతులు పైకి హల్లెలూయా చెప్పుకుందాం. But you need to live a life కానీ అటువంటి జీవితం మనం